గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. పిహెచ్డి స్కాలర్స్ సెషన్కి అటెండ్ అవ్వదామని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ప్రతిరోజు మేము పిహెచ్డి స్కాలర్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. మా దగ్గర జరుగుతున్న పిహెచ్డి స్కాలర్స్ అందరూ కూడాను వాళ్ళు రీసెర్చ్ చేసిన టాపిక్స్లో మీకు చక్కగా అందజేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కానీ దానికి ఉన్న అండర్స్టాండింగ్ కానీ ఎనాలిసిస్ కానీ చక్కగా అందజేస్తున్నారు. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని చక్కగా అనలైజ్ చేసి నేర్చుకొని వాళ్ళ కొత్త విషయాలను కనుక్కొని వాళ్ళు చెప్తున్నందుకు వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ అందరికీ కూడాను. So once again, welcome to the session, PhD session, and today's scholar is Nalam Venkatlakshmi, and she'll be conveying her second session on the marriage analysis. Yeah, over to you, Venkatlakshmi garu. Please continue. ఓం గం గణపతే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారికి నమస్కారం. అలాగే ఇప్పటి వరకు నాకు నేర్పిన గురువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇవాల్టి క్లాసు ఫస్ట్ నేను నేర్చుకున్న పేరు వెంకటలక్ష్మి. నేను వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పిహెచ్డి చేస్తున్నాను కృష్ణకాంత్ గారి గైడెన్స్లో. ఈ ఇన్స్టిట్యూట్ వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఒక డెడికేటెడ్గా వేదిక్ నాలెడ్జ్ ఆస్ట్రాలజీని నేర్పించే సంస్థ. అలాగే ప్రాక్టికల్ అండ్ సిస్టమేటిక్గా నేర్పిస్తుంది ఏదైనా సరే. ప్లస్ క్లాసికల్ అండ్ మోడర్న్గా, క్లాసికల్ టచ్ ఇస్తూ మోడర్న్గా ఎలా మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేర్పిస్తుంది. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీ ఇన్ వేదిక్ సైన్సెస్ బాగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ టాపిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్, అండర్స్టాండింగ్ మ్యారేజ్ ప్యాటర్న్స్ త్రూ ఆస్ట్రాలజీ, సైకాలజీ అండ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. మ్యారేజ్ అనేది అందరికీ ఒకటే రకమైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఎందుకు చేస్తున్నారు, అది ఏంటి మనం ఇవాళ తెలుసుకుందాం. ఎవ్రీ మ్యారేజ్ హ్యాస్ ఎ లెసన్, ఎవ్రీ మ్యారేజ్ హ్యాస్ ఎ స్టోరీ, ఎ పర్పస్ అండ్ ఎ లెసన్. మనం లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నది ఏంటి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో మీనింగ్ ఆఫ్ మ్యారేజ్, ట్రెడిషనల్ పర్పస్లో మ్యారేజ్ ఏంటి, మోడర్న్ సొసైటీలో మ్యారేజ్ని ఎలా తీసుకుంటున్నాము, మ్యారేజ్లో పార్ట్నర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటేంటి, అలాగే అప్పట్లో ఉన్న అప్పట్లో ఎమోషనల్ నీడ్స్ ఏంటి, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అలాగే ధర్మార్థ కామ మోక్షాల గురించి, గృహస్థ ధర్మం గురించి మన ట్రెడిషనల్లో ఎలా ఉండేదని చెప్పి తెలుసుకున్నాం. ఇవాల్టి టాపిక్ వై మ్యారేజ్ డిఫర్. అంటే మనం పెళ్ళి ఒకటే అనుకుంటాం, అందరం మ్యారేజ్ అనే ఒకే పదం వాడతాం, కానీ రియల్ లైఫ్లో మ్యారేజెస్ అన్నీ ఒకేలా లేవు. కొంతమంది హ్యాపీగా ఉంటారు, కొంతమంది స్పిరిచువల్ మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది రిలేషన్షిప్ యొక్క ఇంటెన్సిటీని ఫేస్ చేస్తారు. మరి కొన్ని మ్యారేజెస్ ఛాలెంజెస్గా ఉంటాయి, ఏంటి మన డెస్టినీ ఇలా ఉంది ఏంటి అని ఫీల్ అవుతారు. కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు, పెళ్ళికి ముందు ఒకలాగా ఉంటారు, పెళ్ళి అయ్యాక ఒకలాగా ఉంటారు. నెట్ చూడండి, వీకర్ వస్తుంది. ఇవాళ మనం వాటి గురించి మనం ఎలా ఉంటుంది, డిఫరెంట్ మ్యారేజ్ లైఫ్స్ ఎలా ఉంటాయి అనే విషయం చూస్తాం. అసలు మ్యారేజ్ ఏంటి చేస్తుంది, ఏం మారుస్తుంది మనల్ని. మ్యారేజ్ అంటే పెళ్ళి ఒక్కటే మనల్ని మార్చదు, దాంట్లో మనకి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ని మనం క్రియేట్ చేస్తాయి. అదేంటంటే ఫస్ట్ ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే మనం ఎలా ఎమోషన్స్ని హ్యాండిల్ చేస్తాం, అది మ్యారేజ్ ఒక క్వాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అలాగే కమ్యూనికేషన్, మనం అవతల వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటాము, మనం అవతల వాళ్ళతో ఎలా మాట్లాడతాం, మనం వినటం ఎలా వినగలుగుతున్నాం, అవతల వాళ్ళ మాటలు మనం ఎలా వినగలుగుతున్నాం, వినటానికి మన దగ్గర ఓపిక సహనం ఏమాత్రం ఉన్నాయి, అర్థం చేసుకునే కెపాసిటీ ఎలా ఉంది మన దగ్గర. అలాగే ఈ కమ్యూనికేషన్ అనేది ఒక రిలేషన్కి ఆక్సిజన్ లాంటిది అన్నమాట. ఇవన్నీ మ్యారేజ్ని షేప్ చేస్తాయి అన్నమాట. అలాగే ఫ్యామిలీ కండిషన్, ప్రతి ఫ్యామిలీలో వాల్యూస్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి.
అవన్నీ మ్యారేజ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్, మనం పార్ట్నర్ నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ని చూస్తున్నాం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవి రిలేషన్షిప్ యొక్క ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. అలాగే లైఫ్ గోల్స్, ఫ్యూచర్ గోల్స్ ఇద్దరికీ సేమ్గా ఉన్నాయా లేదా డిఫరెంట్గా ఉన్నాయా, అది కూడా మ్యారేజ్ యొక్క నేచర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సైకాలజీ, పర్సనాలిటీ అండ్ బిహేవియర్, పర్సనాలిటీ బిహేవియర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాయి అన్నమాట. అలాగే మన కర్మ, కర్మ అంటే అదేదో పనిష్మెంట్ కాదు, లెసన్స్, పాఠం నేర్చుకుంటాం అనమాట. లైఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయి అక్కడ నేర్చుకుంటాం అనమాట. అలాగే టైము, మన దశ, ట్రాన్సిట్, ప్లానటరీ పీరియడ్స్ ఇవన్నీ కూడా మన రిలేషన్షిప్ని మార్చగలవు. అలాగే ఆస్ట్రాలజీ మనకి పార్ట్నర్స్ని ఇవన్నీ మనకి చూపిస్తుంది, ఎలాగ ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి మ్యారేజ్ అంటే, మ్యారేజ్ అనేది ఒక్క యోగం లేదా ఒక కాంబినేషన్ వల్ల క్రియేట్ అవ్వదు. ఎమోషనల్ మెచ్యూరిటీ కావాలి, సైకాలజీ ఉండాలి, కర్మ ఉంటుంది, టైమింగ్ మరియు ఆస్ట్రాలజీ కలిసి డిఫరెంట్ ప్యాటర్నర్స్, డిఫరెంట్ రిలేషన్షిప్ ప్యాటర్నర్స్ని క్రియేట్ చేస్తాయి. ఈ ప్యాటర్నర్స్ని మనం సింప్లిసిటీ కోసం 4 కేటగిరీస్గా అర్థం చేసుకున్నాం. అవేంటి? హ్యాపీ మ్యారేజ్, హ్యాపీ మ్యారేజ్ అంటే హార్మోనీ బేస్డ్, స్పిరిచువల్ మ్యారేజ్ గ్రోత్ బేస్డ్, కార్మిక్ మ్యారేజ్ లెసన్ బేస్డ్, ఛాలెంజింగ్ మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్ బేస్డ్. ఈ 4 అందరికీ అందరి జంటల్లోనూ అన్ని మ్యారేజ్ లైఫ్లోనూ ఉంటాయి, ఏ ఒక్కటి ఉండిపోదు. అయితే పర్టికులర్గా కొంతమందిలో మాత్రమే కొన్ని కాంబినేషన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఇవి అందరూ ఫ్యామిలీ లైఫ్లో అందరూ ఫీల్ అయ్యేవి ఈ పాయింట్లన్నీ. ఏ ఒక్క పార్ట్నర్ ఫిక్స్డ్ అని అనుకోవక్కర్లేదు. నెక్స్ట్ అసలు మనం పెళ్లి కోసం మనం ఏమేం చూస్తాం, మ్యారేజ్లో ఆస్ట్రాలజీ ప్రకారం ఏం చూస్తాం? ఇంపార్టెంట్ హౌసెస్. ముందు హౌసెస్ ఏంటి? సెకండ్ హౌస్ ఫ్యామిలీ, ఫస్ట్ లగ్నం చూస్తాము, ఆ తర్వాత సెకండ్ హౌస్ చూస్తాం, ఫ్యామిలీ లైఫ్. ఇంపార్టెంట్ హౌసెస్, సెకండ్ హౌస్ ఫ్యామిలీ లైఫ్కి, థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ అండ్ ఎఫర్ట్, ఫోర్త్ హౌస్ ఎమోషనల్ పీస్ అండ్ డొమెస్టిక్ హ్యాపీనెస్, ఫిఫ్త్ హౌస్లో ప్రేమ, రొమాన్స్ అనేవి ఎలా ఉంటాయి. అలాగే సెవెంత్ హౌస్ పార్ట్నర్షిప్ మనకి ఏం చెప్తుంది. అలాగే ఎయిత్ హౌస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంటిమసీ, 11th హౌస్ ఫ్రెండ్షిప్, సపోర్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్, 12th హౌస్ ఇంటిమసీ అండ్ స్పిరిచువల్ కనెక్షన్, నవాంశ అనేది డీప్ మ్యారిటల్లో రియాలిటీ చూపిస్తుంది. అలాగే వీనస్ అట్రాక్షన్, బాండింగ్, మూన్ ఎమోషన్స్ అండ్ సెక్యూరిటీ, జూపిటర్ విజ్డమ్, ధర్మ అండ్ మెచ్యూరిటీ, సాటర్న్ కమిట్మెంట్, లెసన్స్ అండ్ స్టేబిలిటీ, మార్స్ ప్యాషన్, ఎనర్జీ అండ్ కాన్ఫ్లిక్ట్, మెర్క్యూరీ కమ్యూనికేషన్, ఇది ఇప్పుడు మోడర్న్ దానికి ఇది ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అనేది, రాహు ఇంటెన్సిటీ, అన్కన్వెన్షనల్ ప్యాటర్న్స్ అండ్ అబ్సెషన్, కేతు డిటాచ్మెంట్ అండ్ స్పిరిచువల్ గ్రోత్, సన్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఐడెంటిటీ అండ్ అథారిటీని చూపిస్తాయి. అసలు మన మ్యారేజ్ అనాలిసిస్లో స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది, మనం ఎలా చూడాలి మనం అసలు. లగ్నం దేనికోసం అంటే మైండ్ సెట్, అంటే పర్సనాలిటీ ఎలా ఉంది, మ్యారేజ్లో మన అప్రోచ్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది లగ్నం చూపిస్తుంది. అలాగే మూన్ ఎమోషనల్ నేచర్, మనం ఎమోషన్స్ని ఎలా చూపిస్తాం, సెన్సిటివ్గానా ప్రాక్టికల్గానా ఎలా చూపిస్తాం అనేది. మ్యారేజ్ క్వాలిటీలో మూన్ చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ సెవెంత్ హౌస్ అంటే మ్యారేజ్ ఫీల్డ్, రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, పార్ట్నర్షిప్ నేచర్ ఎలా ఉంటుంది అనేది ఈ హౌస్ నుండి తెలుస్తుంది. అలాగే సెవెంత్ లార్డ్ అంటే పార్ట్నర్ ఎక్స్పీరియన్స్, 7th హౌస్ స్టేజ్ అయితే 7th లార్డు యాక్టర్ లాంటివాడు అనమాట, మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ని యాక్టివ్గా క్రియేట్ చేసే ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్ వీనస్ ఏంటి? రిలేషన్షిప్ని చూపిస్తుంది, లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అనేది చూపిస్తుంది, హార్మోనీని ఎలా క్రియేట్ చేస్తాము అనేది చూపిస్తుంది, అది వీనస్ అంటే. ఇంకా నవాంశ మ్యారేజ్ యొక్క క్వాలిటీని కన్ఫర్మ్ చేస్తుంది, రాశిలో ఉండే ప్రామిస్ని D9లో వెరిఫై చేస్తుంది అనమాట. అలాగే రాహు కేతు రిలేషన్షిప్లో లెసన్స్ని నేర్పిస్తాయి, ఎలా మనకి
అన్యూజువల్ ఎక్స్పీరియన్సెస్ని కూడా చూపిస్తాయి అన్నమాట. శాటర్న్ మన దగ్గర ఓపిక సహనం ఎంత ఉన్నది, మన బాధ్యతలు ఎంత ఉన్నాయి, అలాగే మన మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి, ఇవన్నీ శాటర్న్ చూపిస్తాడు అన్నమాట. అలాగే దశ టైమింగ్ చాలా పొటెన్షియల్గా ఉంటుంది ఇది, ఎందుకంటే మన టైమింగ్ దశ అన్ని చూపిస్తుంది అన్నమాట. మన మ్యారేజ్ లైఫ్లో చూపించాల్సినవన్నీ మనకి దశే చూపిస్తుంది. అలాగే ట్రాన్సిట్ యాక్టివేట్ చేస్తుంది అనమాట, మన ఈవెంట్స్ని యాక్టివేట్ చేసే దశ అనేది సీజన్ అయితే ట్రాన్సిట్ ట్రిగర్ లాంటిది అనమాట. మ్యారేజ్ ఎనాలిసిస్ ఈజ్ నాట్ ఏ ప్రాసెస్, నాట్ ఏ షార్ట్ కట్. మ్యారేజ్ ఎనాలిసిస్ ఈజ్ ఏ ప్రాసెస్, నాట్ ఏ షార్ట్ కట్. అంటే షార్ట్ కట్లో చూడటం కాదు, ఫుల్ ప్రాసెస్ ఉంది మ్యారేజ్ ఎనాలిసిస్కి. నౌ ఇప్పుడు మనం వాట్ ఈజ్ హ్యాపీ మ్యారేజ్, ఫస్ట్ మనం హ్యాపీ మ్యారేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. హ్యాపీ మ్యారేజ్ అంటే ఎమోషనల్గా ఎమోషనల్గా కంఫర్ట్గా ఉండడం, ట్రస్ట్ ఉండడం, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం, అలాగే నా గౌరవం, ఒకళ్ళనొకళ్ళు సపోర్టింగ్గా ఉండడం అనమాట హ్యాపీ మ్యారేజ్ అంటే. హ్యాపీ మ్యారేజ్లో పార్ట్నర్స్ మనల్ని విలువిస్తున్నారు, మనల్ని అర్థం చేసుకుంటున్నారు అని ఫీల్ అవుతారు అనమాట. ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కలిసి ఫేస్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రతి హ్యాపీ మ్యారేజ్ అన్నంత మాత్రాన పర్ఫెక్షన్ అని కాదు, హెల్దీ పార్ట్నర్షిప్ అని అర్థం. హ్యాపీ మ్యారేజ్లో కాన్ఫ్లిక్ట్స్ ఉండవని కాదు, వాళ్ళు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటారు, దాన్ని ఎలా ఓవర్టేక్ చేస్తారు అనేది హ్యాపీ మ్యారేజ్లో ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ ఒంట్లో బాగోలేదంటే హస్బెండ్ దగ్గరుండి చూసుకోవడం, అలాగే హస్బెండ్ స్ట్రెస్లో ఫీల్ అవుతున్నాడంటే ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వడం అనమాట. ప్రాబ్లమ్స్ ఉండడం కదా, దాన్ని ఎలా హెల్దీగా హ్యాండిల్ చేయగలం అనేది హ్యాపీ మ్యారేజ్ లైఫ్లో ఉండే విషయం అన్నమాట. ఒకవేళ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి లేదా ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకుంటే ఇద్దరు కలిసి ఇద్దరు చెరుకు ఉంది, ఇద్దరు చెరుకోటి వెళ్ళాలని ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఇద్దరు కలిసి ఆలోచించుకుంటారు దేనికి వెళ్దాం ఏంటని ఆలోచించుకుంటారు. అలాగే ఇద్దరు కలిపి ఒకే దాని మీదకి సెట్ అవుతారు. అలాగే ఏదైనా ఏదైనా ఫ్యామిలీలో ఏదో ఇష్యూస్ వచ్చినా సరే నీ వల్ల అంటే నీ వల్లే అని ఏమీ ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోరు అన్నమాట. ఇది హ్యాపీ మ్యారేజ్లో ఉండే లక్షణాలు. నెక్స్ట్ హ్యాపీ మ్యారేజ్లో జంట ఎలా ఫీల్ అవుతారు. హ్యాపీ మ్యారేజ్లో పార్ట్నర్స్ సేఫ్గా ఫీల్ అవుతారు, మనకి విలువ ఉందని ఫీల్ అవుతారు, అలాగే మనకి గౌరవం ఉంది, రెస్పెక్టెడ్గా ఫీల్ అవుతారు. అలాగే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటున్నారు, నన్ను నా పార్ట్నర్ అర్థం చేసుకుంటున్నారు అని ఫీల్ అవుతారు అన్నమాట. ఒకరికొకళ్ళు సేఫ్ ప్లస్ అర్థం చేసుకుంటున్నారు అని ఒకరికొకరికి సపోర్ట్ సిస్టమ్గా ఉంటారు. లైఫ్లో ఛాలెంజెస్ ఏమైనా వచ్చినా సరే ఇద్దరు కలిసి ఫేస్ చేస్తారు వాటిని. ఎలా ఫీల్ అవుతారంటే నువ్వు ఉండడం వల్ల నేను లైఫ్ ఫీల్స్ ఈజియర్ బికాజ్ వీ ఫేస్ ఇట్ టుగెదర్ అని ఫీల్ అవుతారు అన్నమాట హ్యాపీ మ్యారేజ్. అలాగే హ్యాపీ మ్యారేజ్లో కపుల్స్ ఎలా ఉంటారంటే చక్కగా వినటానికి ఇష్టపడతారు, అవతల వాళ్ళు చెప్పేది వాళ్ళ ఆలోచనలకి గౌరవం ఇస్తారు, అలాగే వాళ్ళకి ఎమోషనల్గా సపోర్టింగ్గా ఉంటారు. అలాగే ఏదైనా ప్రాబ్లం ఏదైనా వస్తే నువ్వు సింగిల్గా కాకుండా ఇద్దరు కలిపి దాని ప్రాబ్లమ్ని ఎలా చూడాలి, ఎలా ఫేస్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తారన్నమాట. మనం మన ప్రాబ్లం ఏదైనా వచ్చినట్టే మనము వర్సెస్ ప్రాబ్లం అనేటువంటి అప్రోచ్ ఉంటుంది అనమాట. అంటే ఒకరు మిస్టేక్ చేసినా బ్లేమ్ చేయరు, బ్లేమ్ చేయడం కంటే వాటికి సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తారన్నమాట. వాళ్ళకి సొల్యూషన్ అలా గురించి ఆలోచిస్తారు. అలాగే ఇద్దరిలో ఏదైనా తేడాలు ఉన్నా సరే ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుని దానికి సొల్యూషన్స్ ఎదుగుతారు తప్పించి ఆ, గొడవ పెట్టుకునేటట్టుగా ఉండరు అనమాట. ఒకవేళ ఉన్నా హెల్దీగా ఉంటుంది అనమాట. అంటే ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేసుకుంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు గొడవలాగా ఉండదు అనమాట. Strong couples are not perfect, but they choose each other every day and face life as a team. Happy couples build a safe space, grow together, and turn challenges into a stronger bond. మేడం, నాకు నెట్ ఇన్స్టేబుల్ అని వస్తుంది, నో, ఒకవేళ పడకపోతే ఒకసారి చెప్పండి. యా డెఫినెట్గా నో ప్రాబ్లం. మీరు ఒక్కసారి గ్లాస్ వాటర్ తాగేసి రండి. వెరీ గుడ్ గోయింగ్. సో చాలా బాగా చెప్తున్నారు. హ్యాపీ మ్యారేజ్ ఎప్పుడైనా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అని వింటమే కానీ హ్యాపీ మ్యారేజ్ గురించి, మ్యారేజ్ అంటేనే అందరూ ప్రాబ్లం అనుకుంటారు, మీరు దానిలో హ్యాపీనెస్ గురించి చెప్తారంటే చాలా హ్యాపీగా ఉంది. కంటిన్యూ చేయండి.
అన్నిట్లో అన్నీ ఉంటాయి మేడం. మనం వెతుక్కునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే మనం ఆలోచించే ఎగ్జాక్ట్లీ, విధానాన్ని బట్టి ఎగ్జాక్ట్లీ, అది ఉంటుంది. కదా మనం చెప్పేది ఇక్కడి నుంచి. ఎస్. రాంగ్ అయినా సరే పక్కన పెట్టి ఫస్ట్ సారీ చెప్తారు వీళ్ళు. వాళ్ళ సొంత మనదే తప్పు లేదు, అవతల వాళ్ళదే తప్పు ఉంది అయినా సరే సంబంధం రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడం కోసం, ప్రశాంతంగా ఉండడం కోసం ముందు వెళ్ళి వీళ్ళే సారీ చెప్తారనమాట. సోల్ పర్పస్ ఆఫ్ హ్యాపీ మ్యారేజ్ అంటే వీళ్ళ పర్పస్ ఏంటి? హ్యాపీ మ్యారేజ్ ఒక పర్పస్ ఏంటంటే కుటుంబంలో హ్యాపీనెస్ ఉంచడం, జాయ్. అంటే హ్యాపీనెస్ యొక్క పర్పస్ అంటే హ్యాపీనెస్కి మాత్రమే కాదు, గుడ్ కంపానియన్షిప్ తోటి, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ తోటి, మరియు ఫ్యామిలీ హార్మోనీని క్రియేట్ చేయటం, ఒకరికొకరు సపోర్ట్ సిస్టమ్గా ఉండడం, హెల్దీ ఎన్విరాన్మెంట్ని ఇద్దరు కలిసి పెంచడం అన్నమాట. అంటే డైలీ లైఫ్ రెస్పాన్సిబిలిటీని ఇద్దరు కలిపి షేర్ చేసుకోవడం, ఫ్యామిలీలో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంచేలాగా చూడడం, అలాగే సక్సెస్ వచ్చినప్పుడు జెన్యూన్గా సెలబ్రేట్ చేయడం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం తప్పించి డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయటం అన్నమాట. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్గా బాగుంటుంది. అలాగే డిఫికల్ట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పార్ట్నర్ సపోర్ట్ కాన్ఫిడెన్స్గా ఇస్తారన్నమాట. ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి ఎమోషనల్ సపోర్ట్, ఎమోషనల్ స్టేబిలిటీ Just a దొరుకుతుంది. moment. Just a జస్ట్ moment. శ్రీధర్ గారు, Sridhar, కొంచెం can you mute yourself? Mr. Sridhar, can you mute yourself? Okay. వెంకటలక్ష్మి గారు మీరు ఒకసారి అన్మ్యూట్ Unmute చేసుకోండి. చేసుకోండి. వెంకటలక్ష్మి గారు మీరు అన్మ్యూట్ చేసేస్తే. యా, గుడ్. ప్లీజ్ కంటిన్యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, పర్వాలేదు మేడం. ఇది సోల్ పర్పస్ అన్నమాట. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇంతకు డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి. సోల్ పర్పస్, హ్యాపీ మ్యారేజ్ యొక్క సోల్ పర్పస్ అంటే గుడ్ కంపానియన్షిప్ తోటి, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఫ్యామిలీ హార్మోనీని క్రియేట్ చేయడం, ఒకరికొకరు సపోర్ట్గా ఉండడం. కేవలం హ్యాపీనెస్ హ్యాపీ మ్యారేజ్ యొక్క పర్పస్ హ్యాపీగా ఉండడం మాత్రమే కాదు, ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్గా ఉండడం, ప్లస్ అంటే డైలీ రెస్పాన్సిబిలిటీస్లో ఇద్దరు షేర్ చేసుకోవడం, ఫ్యామిలీలో పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయటం, అలాగే ఛాలెంజెస్ ఉన్నా సరే ఎమోషనల్గా స్టేబిలిటీ సపోర్ట్ ఇవ్వడం, సక్సెస్ వచ్చినప్పుడు జెన్యూన్గా సెలబ్రేట్ చేయటం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయటం, ఇవన్నీ సోల్ పర్పస్ ఆఫ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నమాట. దీనికి ఆస్ట్రాలజికల్ ఇండికేటర్స్ ఆఫ్ హ్యాపీ మ్యారేజ్, దీనికి ఆస్ట్రాలజీ పర్స్పెక్టివ్లో కొన్ని కాంబినేషన్స్ ఈ హార్మోనీని సపోర్ట్ చేస్తాయి. అవేంటో చూద్దాం. స్ట్రాంగ్ 7th హౌస్, వెల్ ప్లేస్డ్ వీనస్, స్టేబుల్ మూన్, బెనిఫిక్ జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్, స్ట్రాంగ్ నవాంస, స్ట్రాంగ్ 11th హౌస్, స్ట్రాంగ్ నవాంస, స్ట్రాంగ్ 11th హౌస్ అండ్ లవర్డ్, హార్మోనీ బిట్వీన్ లగ్నా లార్డ్ అండ్ 7th లార్డ్. ఈ కాంబినేషన్స్ రాసుకోవడానికి టైం సరిపోకపోతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను చదువుతాను, స్పీడ్గా చదివినా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. స్ట్రాంగ్ 7th హౌస్, వీనస్ వెల్ ప్లేస్లో ఉండడం, స్టేబుల్ మూన్, అలాగే బెనిఫిక్ జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్, స్ట్రాంగ్ నవాంస, స్ట్రాంగ్ 11th హౌస్ అండ్ 11th లార్డ్, హార్మోనీ బిట్వీన్ లగ్నా లార్డ్ అండ్ 7th లార్డ్. సో ఇవన్నీ కలిపి ఏదో ఒక్కటే ఉంటే హ్యాపీ మ్యారేజ్ అంటే ఒక ప్లానెట్ లేదా ఒక హౌస్ తోటి చూసేది కాదు. ఎక్కువ ఇందులో ఉన్న పాయింట్స్ అని ఎక్కువగా రిపీట్ అవుతుంటే మనం దాన్ని కన్ఫర్మ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ వీనస్ ఉంది కానీ మూన్ వీక్ అయింది అనుకోండి, ఎమోషనల్ ఇష్యూస్ రావచ్చు. అలాగే వీనస్ మూన్ 7th హౌస్ అన్ని సపోర్ట్ చేస్తేనే అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. అంటే డాక్టర్ ఒక సిమ్టమ్ చూసి ఫైనల్ డయాగ్నోస్ ఇవ్వడం, అలాగే ఆస్ట్రాలజర్ ఒక కాంబినేషన్ చూసి కన్క్లూజన్ ఇవ్వకూడదు అనమాట. సో ఇక్కడ మనం ఒక చార్ట్ అనాలిసిస్ చూద్దాము హ్యాపీ మ్యారేజ్ లైఫ్కి. ఇది
వృశ్చిక లగ్నం కాంబినేషన్స్ ఇంతకు అందరూ నోట్ చేసుకున్నారు కదా, ఒకసారి లేకపోతే మళ్ళీ ఒకసారి నోట్ చేసుకున్నాం. స్ట్రాంగ్ 7th హౌస్, వెల్ ప్లేస్డ్ వీనస్, స్టేబుల్ మూన్, జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్, స్ట్రాంగ్ నవాంశ, స్ట్రాంగ్ 11th హౌస్ అండ్ లార్డ్, హార్మోనీ బిట్వీన్ లగ్నా లార్డ్ అండ్ 7th లార్డ్. ఒకసారి మళ్ళీ అందరూ నోట్ చేసుకోండి. ఇక్కడ వృశ్చిక లగ్నం, వృశ్చిక లగ్నంలో బుధుడు దిగ్బలం పొంది ఉన్నాడు. వీళ్ళు బుధుడు 7th హౌస్ అని చూస్తున్నాడు. ప్లస్ వీనస్ గురువు యొక్క సైన్లో ఉంది. నెక్స్ట్ గురువు లగ్నాన్ని కూడా చూస్తున్నాడు. అలాగే శాటర్న్ కూడా స్ట్రాంగ్గా ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ డిసిప్లిన్ బాగా ఉంటుంది, మెచ్యూరిటీగా ఆలోచించే నేచర్ ఉంటుంది. అలాగే జూపిటర్ చూస్తున్నాడు కాబట్టి మంచి ఇన్ఫ్లుయెన్స్, జూపిటర్ బెనిఫిట్, జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్. అలాగే మూన్ని జూపిటర్ చూస్తున్నాడు, అంటే గురువు వచ్చేస్తాడు. సప్తమాధిపతి గురువు యొక్క రాశిలో ఉన్నాడు. శుక్రుడు సప్తమాధిపతి అయిన శుక్రుడు గురువు యొక్క రాశిలో ఉన్నాడు. అలాగే లగ్నాన్ని గురు భగవానుడు ఉచ్చలో ఉండి చూస్తున్నాడు, 9th హౌస్లో అది కూడా. అలాగే శాటర్న్ కూడా లగ్నాన్ని చూస్తున్నాడు. శాటర్న్ స్ట్రాంగ్గా ఉండి లగ్నాన్ని చూడటం వల్ల మెచ్యూరిటీగా ఆలోచించడం అనేది ఇది జాతకుడు యొక్క నేచర్. అలాగే గురువు లగ్నాన్ని చూస్తాం వల్ల, 9th హౌస్ని చూస్తాం వల్ల ధర్మం యొక్క ప్రభావం ఎక్కువ ఉందన్నమాట ఈ జాతకుడికి. అలాగే లగ్నాధిపతి 11th హౌస్లో ఉన్నాడు, 11th లార్డు లగ్నంలో ఉన్నాడు. సో ఇక్కడ 11th హౌస్ అనే ఫుల్ఫిల్మెంట్ అనేది బాగుందన్నమాట. అలాగే నవాంశ చక్రం, నవాంశ చక్రంలో లగ్నాన్ని గురువు చూస్తున్నాడు, శుక్రుణ్ణి గురువు చూస్తున్నాడు, ప్లస్ కుజుణ్ణి లగ్న నవాంశ లగ్నానికి సప్తమ స్థానమైన సప్తమాధిపతిని కూడా రవి చూస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి మార్సు కేతువుతో ఉన్నారు కదా, లేకపోతే ఇక్కడ చంద్రుడు శని భగవానుతో ఉన్నాడు కదా, మనకి ఇలాంటి ఫ్యాక్టర్స్ కనిపించవచ్చు. కానీ ఎక్కువ ఏవి కనిపిస్తున్నాయి, ఎక్కువ పాజిటివ్ కనిపిస్తుందా, ఏది కనిపిస్తుంది అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే గురువు 9th హౌస్లో బలవంతుడు. సో ఇక్కడ గురువు బలంగా ఇక్కడ ఉచ్చ పొంది ఉన్నాడు. ఉచ్చ పొంది ఉండడం వల్ల మనకి బాగుందన్నమాట, లగ్నాన్ని చూస్తున్నాడు డైరెక్ట్గా. సో ఈ జాతకుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, శని భగవానుడు లగ్నాన్ని చూడటం వల్ల లేట్గా పెళ్ళయింది ఈ జాతకుడికి. సో అదొకటే ప్రాబ్లము, మిగతా అదంతా ఏం లేదు, మిగతాదంతా బాగుంది. అంటే ఇక్కడ మనకి మ్యారేజ్ పొటెన్షియల్ కూడా నవాంశలో స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే శుక్రుని చూస్తున్నాడు, 7th లార్డ్ని కూడా చూస్తున్నాడు. ఇది హస్బెండ్ యొక్క చార్ట్, ఓన్లీ ఇది హస్బెండ్ చార్ట్. నేను నా వైఫ్ చార్ట్ కూడా చూపిస్తాను. వైఫ్ చార్ట్ ఇది. ఇది ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఇది వైఫ్ చార్ట్, వైఫ్ది. ఎవరికో ఏ గ్రూప్ అడగండి. వెంకటలక్ష్మి గారు మీరు కంటిన్యూ చేయొచ్చు. మీ వాట్సాప్ స్టేటస్ లో ఆల్రెడీ లింక్ ఉంది కదా, దాన్ని చూడండి. స్టేటస్ లో ఉందని చెప్పింది, స్టేటస్ లో ఉందని చెప్పండి. మీరు కంటిన్యూ చేయండి. లిబ్రా సైన్, ఇది లిబ్రా లగ్నం అమ్మాయి తంది, వైఫ్ది. లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నాడు. ప్లస్ ఈ జాతకానికి కూడా 11th లార్డు లగ్నంలో ఉన్నాడు. 7th హౌస్, 7th హౌస్ని 4 అన్ని శుభగ్రహాలు. ఎందుకంటే రవి ఇక్కడ మనం క్రూరగ్రహం అనుకుంటాం, కానీ ఇక్కడ నీచపడ్డాడు అనుకుంటాం, కానీ నీచభంగం అయిపోయింది. దీనికి అన్ని 4 గ్రహాలు 7th హౌస్ని చూస్తున్నాయి. కానీ 7th లార్డ్ మార్స్ ఉచ్చపట్టి రాహుతో ఉన్నాడు. ఇక్కడ రాహుతో ఉండడం వల్ల మ్యారేజ్లో అబ్స్టాకిల్స్, అంటే పెళ్ళి అవ్వటం లేట్గా అయ్యింది తనకి, అంతే తప్పించి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. అలాగే 2nd హౌస్లో జూపిటర్, కుటుంబ స్థానంలో జూపిటర్ ఉన్నాడు. అలాగే నవాంశ చక్రంలోకి వచ్చేటప్పటికి వృశ్చిక లగ్నం అయింది. ఇక్కడ కూడా 7th హౌస్ శుక్రుడు, 7th లార్డ్ శుక్రుడు ఉచ్చపెట్టి ఉన్నాడు. అలాగే నవాంశ లగ్నాధిపతి కుజుడు కూడా 11th హౌస్లో ఉన్నాడు. జూపిటర్ ఏమో మూన్ని ఆస్పెక్ట్ చేస్తుంది, సాటర్న్ అండ్ మూన్ని రెండింటిని కూడా ఆస్పెక్ట్ చేస్తుంది నవాంశ లగ్నంలో. ఇక్కడ కూడా జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, ఇవన్నీ ఈ బాగున్నాయి, ఇద్దరికి బాగున్నాయి. నెక్స్ట్ ఇద్దరిది కలిపి కంబైన్డ్గా చూద్దాము. కంబైన్డ్లో చూసినప్పుడు ఇక్కడ లగ్నాధిపతి, ఈ జాతకానికి లగ్నాధిపతి ఏమో 11th హౌస్లో 11th లార్డు లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ ఈ జాతకంలో కూడా లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, 11th లార్డు కూడా లగ్నంలో ఉన్నాడు.
అలాగే 7th హౌస్ ఉచ్చ స్థితి పట్టి మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాగే ఈ జాతక అమ్మాయి హస్బెండ్ జాతకంలో కూడా 7th లార్డు గురు యొక్క సైన్లో ఉన్నాడు. మూను ఇద్దరికి స్టేబుల్గా ఉన్నాడు. సో ఇక్కడ ఎలా చూసినా ఎక్కువ ప్యాటర్న్స్ చిన్న చిన్నవి అంటే మనకి చిన్న చిన్న అవి వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళ లైఫ్లో అంటే వీళ్ళకి నాకు బాగా తెలుసు, వీళ్ళ మ్యారేజ్ అయ్యి 30 years అయింది. ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా సరే, ఒకళ్ళకి కోపం వచ్చిందంటే, వైఫ్కి కోపం వచ్చిందంటే అలసిపోయి ఉంటుందిలే అందుకనే కోపం తెచ్చుకుందని అని చెప్పి హస్బెండ్ మాట్లాడకుండా వెళ్ళిపోతారు. అలాగే హస్బెండ్కి ఏదైనా కోపం వచ్చినా సరే, ఆయన ఏదో స్ట్రెస్లో ఉన్నారు అందుకోసమనే కోపంగా ఉన్నారులే అని చెప్పేసి తను ఏమీ ఇంకా ఇచ్చేదన్నమాట. సైలెంట్గా పక్క తప్పుని తను చేయాల్సిన పనులు తను చేయాల్సినవన్నీ చేసేసి తను సపోర్టింగ్గా ఉంటుంది తప్పించి ఏమి డిస్కషన్స్ ఉండవు అనమాట. అది వీళ్ళ ఎక్కువ ప్యాటర్న్స్ చూడండి, గురువు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందన్నమాట. రిపీటెడ్గా సపోర్టింగ్ చేస్తున్నాడు బోత్ రాశిలోను నవాంశలోను. అలాగే వీళ్ళిద్దరి మధ్యలో కూడా సపోర్టింగ్ బాగుంది వీళ్ళిద్దరి మధ్యలో కూడా. అలాగే రిలేషన్షిప్లో కూడా బోత్ రాశి అండ్ నవాంశలో కూడా బాగా చూపిస్తుంది. అందువల్ల ఇది హ్యాపీ మ్యారేజ్ లైఫ్కి పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఇది హ్యాపీ మ్యారేజ్ కింద అనిపించింది కాదు, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే అందుకే నేను తీసుకున్న చార్ట్స్, వాళ్ళు చూపించే చార్ట్స్ అన్నీ కూడా పెళ్ళయ్యి 25 years అయిన వాళ్ళవే నేను తీసుకున్నాను. వీళ్ళదైతే 30 years అయింది. వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటని అన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా హ్యాపీ అనే చెప్తారు వాళ్ళు. సో అందుకని నాకు ఈ కాంబినేషన్స్ అన్నీ సరిపోయినాయి అని అనిపించింది. నెక్స్ట్ చార్ట్ మీరు కూడా ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. అందరు నేను చార్ట్ ఎన్మాలకి వేస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి. రాసుకోవడానికి ట్రై చేస్తే సరిపోదు, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నెక్స్ట్ స్పిరిచువల్ మ్యారేజ్. స్పిరిచువల్ మ్యారేజ్ అంటే సోల్ గ్రోత్, అంటే రిలీజియస్ మ్యారేజ్ అని కాదు. ఈ రిలేషన్షిప్ యొక్క మెయిన్ ఫోకస్ అంతా మంచి వ్యక్తిగా మారటం, మళ్ళీ సెల్ఫ్ అవేర్నెస్ పెరగటం, అలాగే పార్ట్నర్స్ మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ని చూపించి దాంట్లోంచి మనకి ఎదుగుదలకి సహాయం చేయటం అనమాట. గ్రోత్ మనకి చూపించే మిర్రర్ లాగా పనిచేసి మనల్ని మంచి వ్యక్తిగా సపోర్టింగ్ చేయటం అనమాట. అలాగే రిలేషన్షిప్లో మనకి మానసికంగా ఎదగటం, అలాగే ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, స్పిరిచువల్గా ఎదగటం, ఇవన్నీ స్పిరిచువల్ మ్యారేజ్లో ఉంటాయి. హ్యాపీ మ్యారేజ్ ఏమో హార్మోనీని చూపిస్తే, స్పిరిచువల్ మ్యారేజ్ గ్రోత్ని చూపిస్తుంది అనమాట. పార్ట్నర్స్ వల్ల మన మన యాంగర్ కానీ లేదా ఇన్సెక్యూరిటీ కానీ ఐడెంటిఫై చేయటం లాంటిది అనమాట. అలాగే మనకి క్షమించే గుణం ఉందా లేదా అని నేర్చుకుంటాం మనం. మనకి అవతల వాళ్ళు ఏదైనా తప్పుగా ఉన్నా చేసినా మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనకు నేర్చుకోగలుగుతున్నామా లేదా అని. స్పిరిచువల్ మ్యారేజ్లో పార్ట్నర్ ఎలా ఉంటారంటే సెల్ఫ్ ఎవల్యూషన్కి క్యాటలిస్ట్గా ఉంటారన్నమాట. 1 minute అండి. హౌ డస్ స్పిరిచువల్ మ్యారేజ్ ఫీల్? స్పిరిచువల్ మ్యారేజ్లో కపుల్స్ సింప్లీగా లైఫ్ని షేర్ చేసుకోవడం, ఒకళ్ళకి ఎదుగుదలకి సహాయంగా ఉంటారన్నమాట. వీళ్ళ కనెక్షన్ ఎలాంటిదంటే అర్థవంతమైన కనెక్షన్ లాగా, అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదో పర్పస్ వల్ల కలిసాము. అలాగే సహనం, ఒకళ్ళనొకళ్ళు హీలింగ్ చేసుకోవడం, లేదా ఈగోని తగ్గించుకోవడం, అంటే అలాగే బాగా డీప్ కనెక్షన్ అన్నమాట. గ్రోత్ ఓరియంటెడ్గా ఉంటారనమాట. అంటే ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ రెడ్యూస్ ఈగో అంటే ఆర్గ్యుమెంట్స్ ఏదైనా జరిగినా కూడా దాని గురించి మనం ఏం నేర్చుకున్నాం, ఈ ఆర్గ్యుమెంట్ గొడవ వల్ల మనం ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నాము అని ఆలోచించగలుగుతారు అనమాట. ఆర్గ్యుమెంట్ పెంచుకోరనమాట. దీనివల్ల ఏం నేర్చుకున్నాం, మనం అవసరమా, ఈ ఆర్గ్యుమెంట్ మనకు అవసరమా అని తెలుసుకుంటారు అనమాట. అలాగే స్పిరిచువల్ అంటే వీళ్ళు గొడవలు వస్తాయి. గొడవ పెట్టుకున్న తర్వాత ఏం నేర్చుకున్నామని ఆలోచిస్తారు. స్పిరిచువల్ మ్యారేజ్ అనేది ఏంటంటే అన్ని రకాలు ఉంటాయి. హ్యాపీ ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది. అన్నిటిని ఫేస్ చేసిన తర్వాత స్పిరిచువల్ మ్యారేజ్ అనే ప్రాసెస్లోకి వెళ్తారనమాట. స్పిరిచువల్ మనస్తత్వంలోకి వెళ్తారు, ఎందుకంటే అన్ని ఫేస్ చేస్తారు కాబట్టి.
అలాగే డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చినాయి అని ఆలోచిస్తారనమాట. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ డిస్టర్బెన్సెస్, ఈ గొడవ ఎందుకు వచ్చింది, మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఎక్కడ వచ్చింది అని ఆలోచించగల ఇది వాళ్ళకు ఉంటుంది అనమాట. అలాగే కపుల్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఒకళ్ళనొకళ్ళకి ఒకళ్ళ మీద ఒక సహనంగా ఓపిక్గా ఉంటారు. అలాగే ఒకళ్ళనొకళ్ళు హీల్ చేసుకుంటారు అనమాట. ఇద్దరిలో ఉండే డిఫరెన్సెస్ని గౌరవించుకుంటూ ఓపికగా సహనంగా అలా ఇబ్బందుల్ని దాటుతారనమాట. ఇబ్బందుల్ని ఇచ్చేసుకుంటారు. అంటే ఒక కాంపిటీషన్ లాగా కాకుండా, ఒకళ్ళకొకళ్ళు కాంపిటీషన్ లాగా కాకుండా ఇన్స్పిరేషన్గా ఉంటారనమాట. మిస్టేక్స్ ఏదైనా జరిగినా సరే అండర్స్టాండింగ్ చేసుకుని రెస్పాండ్ అవ్వడం అనమాట. నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేయడం కన్నా అవతల వాళ్ళు చెప్పేది వినటం, అలాగే ఆర్గ్యుమెంట్లో గెలవడం కన్నా రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. పర్పస్ ఆఫ్ స్పిరిచువల్ మ్యారేజ్. దీని పర్పస్ ఏంటంటే రిలేషన్షిప్లో ఎదగటం, అలాగే అవేర్నెస్ పెంచుకోవడం, అలాగే హీలింగ్ మరియు మెచ్యూరిటీని డెవలప్ చేసుకోవడం, లైఫ్ని లోతుగా గమనించడం, అలాగే అవతల వాళ్ళే లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, అలాగే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, మనలో ఏమైనా మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే మార్చుకోవడం అనమాట. అలాగే కష్టమైన సిచ్యువేషన్స్లో ఓపిక సహనం నేర్చుకోవడం. కొన్ని రిలేషన్షిప్స్ లైఫ్ని తెలివిగా మారుస్తాయి అన్నమాట. స్పిరిచువల్ మ్యారేజ్లు కొన్ని రిలేషన్షిప్ని కంఫర్ట్ ఇస్తాయి, ఇంకొన్ని మెచ్యూరిటీని డెవలప్ చేస్తాయి అన్నమాట. ఇది స్పిరిచువల్ మ్యారేజ్ యొక్క పర్పస్ ఆఫ్ స్పిరిచువల్ మ్యారేజ్ అన్నమాట. ఆస్ట్రాలజికల్ ఇండికేటర్స్ ఇది రాసుకోండి, అదే స్క్రీన్ షాట్ తీసుకోండి. జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, కేతు ఇన్ఫ్లుయెన్స్, జూపిటర్కి వీనస్తో కానీ మూన్తో కానీ కనెక్షను, అలాగే మెర్క్యూరీ శాటర్న్ ఇన్ఫ్లుయెన్స్, 7th హౌస్కి 9th హౌస్ కనెక్షను, అలాగే 7th హౌస్కి 12th హౌస్ కనెక్షను, స్ట్రాంగ్ నవాంస, అలాగే బెనిఫికల్ ప్లానెట్స్ కనెక్టెడ్ టు ధర్మ హౌసెస్. ఒక కాంబినేషన్తో సరిపోదు, ఇంట్లో అలానే అన్నీ ఉండాలని లేదు, ఎక్కువ పర్సెంటేజ్ ఏమున్నాయి అనేది మనం చూసుకుంటాం. స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ అంతా. ఇది హస్బెండ్ చార్ట్, స్పిరిచువల్ మ్యారేజ్కి హస్బెండ్ చార్ట్. ఇది లగ్నం జెమిని లగ్న, మిథున లగ్నం, లగ్నాధిపతి 12th హౌస్లో ఉన్నాడు. 7th లార్డ్ జూపిటర్ సొంత హౌస్లో ఉన్నాడు. అలాగే 12th లార్డ్ వీనస్ తోటి కలిసి ఉన్నాడు. శాటర్న్ యొక్క దృష్టి అంటే 9th లార్డ్, ఇక్కడ శాటర్న్ కాకుండా 9th లార్డ్ తీసుకున్నాము. 9th లార్డ్ యొక్క దృష్టి 7th లార్డ్ మీద ప్లస్ వీనస్ మీద, ఇద్దరి మీద ఉంది. అలాగే అయితే ఇక్కడ రాహు ప్లస్ కుజుడు 2nd హౌస్లో ఉన్నారు. దీనివల్ల కొంచెం స్ట్రగుల్స్ అయితే అవి జరిగినాయి. అందుకనే ఇవి స్ట్రగుల్స్ వల్ల వీళ్ళు స్పిరిచువల్ వైపుకి వెళ్ళారనమాట. స్ట్రగుల్స్ అయితే జరిగినాయి, కానీ తర్వాత దశలు ట్రాన్సిట్లు అవన్నీ మారుతాయి కదా, మారడం వల్ల వీళ్ళు కూడా మారి మెచ్యూరిటీగా బాగుంది ఇప్పుడు స్పిరిచువల్ వైపు వెళ్ళి. అలాగే నవాంశలో కూడా లగ్నంలో జూపిటర్, డైరెక్ట్గా లగ్నంలో జూపిటర్ ఉన్నాడు. ఇలా 7th హౌస్ని చూస్తున్నాడు. 7th లార్డ్ మార్స్ ఏమో చంద్రుడితో ఉన్నాడు. అలాగే 9th హౌస్ని కూడా చూస్తున్నాడు. నవాంశలో కూడా జూపిటరు ప్లస్ వీనస్ 12th హౌస్లో ఉంది. అలాగే వీనస్ కేతుతో కనెక్షన్ 5-9 యాక్సిస్లో ఉంది. సో ఇక్కడ కూడా మనకి స్పిరిచువల్ మ్యారేజ్కి హస్బెండ్ చార్ట్ నవాంశ రాశి నవాంశ రెండిట్లో కూడా స్ట్రాంగ్గా ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే జూపిటర్ ఇక్కడ 7th హౌస్ని చూస్తున్నాడు. అలాగే ఇక్కడ డైరెక్ట్గా జూపిటర్ 7th లార్డ్ అయిన జూపిటర్ వీనస్ తోటి ఎగ్జాల్టెడ్ వీనస్ తోటి సొంత ఇంట్లో ఉన్నాడు. సో ఇక్కడ 7th హౌస్ 7th లార్డ్ రెండు చార్ట్లు కూడా బాగా బలంగా ఉంది. అలాగే నవాంశలో 9th లార్డ్ మెర్క్యూరీ కేతుతో కలిసి ఉన్నాడు. అలాగే శాటర్న్ కూడా కేతుతో 5-9 యాక్సిస్లో ఉన్నాడు.
అంటే ఫిఫ్త్ లార్డ్ అనమాట. ఇక్కడ రాశి చక్రంలో ఫిఫ్త్ లార్డు, అలాగే ఇక్కడ నైన్త్ లార్డ్. రెండు చార్ట్ల కూడా సాటర్న్ కి కేతువుతో కనెక్షన్ వచ్చింది. వైఫ్ చార్ట్, వైఫ్ది విర్గో లగ్న, సెవెంత్ లగ్న లార్డ్ వచ్చి 8th హౌస్లో ఉన్నాడు. 7th హౌస్లోనేమో 9th లార్డ్ 7th హౌస్లో ఉన్నాడు. 7th లార్డ్ జూపిటర్ 7th హౌస్ని చూసుకుంటున్నాడు, ప్లస్ 9th హౌస్ని చూస్తున్నాడు, ప్లస్ కేతుని కూడా చూస్తున్నాడు. అలాగే రాహు మూన్ తోటి ఉన్నాడు. కొంచెం ఎమోషనల్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తర్వాత మెచ్యూరిటీగా ఆలోచించడం, అంటే లగ్నాలాడు శని భగవానుడితో ఉండడం వల్ల మెచ్యూరిటీగా ఆలోచించడం వల్ల వీళ్ళు లైఫ్లో స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఇప్పుడు బాగుంది. వీళ్ళ పెళ్ళయి కూడా 30 ఇయర్స్ అబోవ్ అయింది, 30 ఇయర్స్ ప్లస్ అయినాను. అలాగే నవాంస్లో కూడా లగ్నంలో రవి భగవానుడు ప్లస్ 7th లార్డ్ 7th లార్డ్ మార్స్ వచ్చి 9th లార్డ్తో కలిసి ఉన్నాడు, సాటర్న్తో కలిసి ఉన్నాడు. జూపిటర్ ఏమో 12th హౌస్ని చూస్తుంది. ఇక్కడ రాశిలో నవాంస్లో కూడా 11th హౌస్లో కేతు ఉన్నాడు. అలాగే జూపిటర్ మూన్ చూస్తున్నాడు. సో రాశి చక్రంలో నవాంశ చక్రంలో కూడా వీళ్ళిద్దరి జాతకంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి జాతకంలో కూడా జూపిటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ 9th హౌస్కి 5th హౌస్కి బాగా ఉంది. అలాగే వీనస్కి కూడా, అలాగే కేతువుకి కూడా జూపిటర్ యొక్క కనెక్షన్ బాగా ఉంది. దీనికి ఇద్దరి రెండు చార్ట్స్ కలిపి అబ్జర్వేషన్ చేస్తే జూపిటర్ 7th లార్డ్కి 7th హౌస్కి వీనస్కి బాగా కనెక్ట్ అయిపోయి ఉంది. అలాగే 9th హౌస్కి వైఫ్ చార్ట్లో 9th హౌస్కి జూపిటర్ కనెక్షన్ ఉంది. అలాగే ఇక్కడ 9th లార్డ్ తోటి కేతు ఉన్నాడు. సో ఇక్కడ ఈ రెండు చార్ట్స్లో కంబైన్డ్గా చూస్తే కేతువు సపోర్టింగ్, స్పిరిచువల్ అండ్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నాడు. స్ట్రాంగ్ నవాంస ప్లస్ ఇన్నర్ గ్రోత్ 12th హౌస్ తోటి బెనిఫిట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ఇద్దరు చార్ట్స్కి కూడా. సో వీళ్ళకి స్పిరిచువల్ మ్యారేజ్ అని చెప్పి తీసుకోవచ్చు అన్నమాట. స్పిరిచువల్ మ్యారేజ్ అంటే దాని గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఇది ఎస్కేపిజం కాదు, తప్పించుకోవడం అని కాదు, రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకోవడం కాదు, అలాగే ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేయడము కాదు. నిజంగా స్పిరిచువాలిటీ అంటే రెస్పాన్సిబిలిటీని మరియు అవేర్నెస్ని పెంచేది అన్నమాట. అలాగే ఓర్పు, సహనం, ఎమోషనల్ మెచ్యూరిటీ మరియు ప్రాక్టికల్ విజ్డమ్ని పెంచుతాయి అన్నమాట. ఇందులో స్పిరిచువల్ మ్యారేజ్లో ఎదుగుదల ఉంటుంది కానీ ఎస్కేపిజం ఉండదు అన్నమాట. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని వదిలేయడం కాదు, వదిలేయటం స్పిరిచువాలిటీ కాదు. జాగ్రత్తతో అంటే అవేర్నెస్ తోటి రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్గా చేయటం స్పిరిచువాలిటీ. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఇగ్నోర్ చేయటం స్పిరిచువాలిటీ కాదు, వాటిని మెచ్యూరిటీ తోటి హ్యాండిల్ చేయటం స్పిరిచువాలిటీ. అది నేను చెప్పదలుచుకుంది స్పిరిచువల్ మ్యారేజ్ గురించి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తూ స్పిరిచువల్గా ఉండడం అనేది స్పిరిచువల్ మ్యారేజ్. అంటే అది దాన్ని ఎస్కేపిజంగా తీసుకోవద్దు. నెక్స్ట్, వాట్ ఈస్ కార్మిక్ మ్యారేజ్? మేడం నా వాయిస్ వినిపిస్తుంది కదా? నెట్ ఏం కట్ అవ్వలేదు కదా? ఏం అవ్వలేదండి, చక్కగా వినిపిస్తుంది. ప్లీజ్ కంటిన్యూ. వాట్ ఈస్ కార్మిక్ మ్యారేజ్? కార్మిక్ మ్యారేజ్ అంటే పనిష్మెంట్ అని కాదు, ఇది ఒక క్లాస్ రూమ్ లాంటిది అనమాట. మనం లెసన్స్ నేర్చుకుంటాం, ఇక్కడ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటాం, ఎమోషనల్గా ఎలా గ్రోత్ అవ్వాలో తెలుసుకుంటాం, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా మారాలి మనం అని తెలుసుకుంటాం. అలాగే అన్రిజాల్వ్డ్ ప్యాటర్న్స్కి అవేర్నెస్ అండ్ హీలింగ్ అనమాట. కార్మిక్ మ్యారేజ్ ఈజ్ నాట్ అబౌట్ పనిష్మెంట్, ఇట్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. అన్రిజాల్వ్డ్ ప్యాటర్న్స్ అంటే ఇప్పటి వరకు పరిష్కారం కానివి మనం అర్థం చేసుకునే విషయాలు తెలుసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వరకు మనకు తెలియని విషయాలు, అర్థం చేసుకునే విషయాలు ఈ కార్మిక్ మ్యారేజ్లో తెలుసుకుంటాం అన్నమాట. వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ కార్మిక్ మ్యారేజ్? కార్మిక్ మ్యారేజ్ యొక్క పర్పస్ ఏంటంటే మన కర్మని రిజాల్వ్ చేసుకోవడం, అలాగే ఇప్పటి వరకు నేర్చుకునే లెసన్స్ నేర్చుకోవడం, అలాగే సెల్ఫ్ అవేర్నెస్ని పెంచుకోవడం, గ్రోత్ త్రూ అనుభవాల ద్వారా ఎదగటం,
డీప్ అటాచ్మెంట్ ప్యాటర్న్స్ అన్నమాట. అంటే వాళ్ళతో బాగా రిలేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళతో ఎమోషనల్గా బాగా టచ్ అయితే ఉంటాం అనమాట. కార్మిక్ డస్ నాట్ మీన్ బ్యాడ్, కార్మిక్ మీన్స్ ఇంపార్టెంట్ అని అర్థం. కార్మిక్ రిలేషన్షిప్స్ యాక్టివేట్ అన్రిజాల్వ్డ్ ఎమోషనల్ ప్యాటర్న్స్. హౌ డస్ కార్మిక్ మ్యారేజ్ ఫీల్? ఇన్స్టెంట్ అట్రాక్షన్, ఊరికనే అట్రాక్షన్ అయిపోయి ఉంటాం అనమాట. అలాగే ఎమోషనల్గా హై అండ్ లోస్, అంటే ఎమోషనల్గా అప్పటికప్పుడే మన ఎమోషన్స్ అప్పటికప్పుడే పెరుగుతాయి, అప్పటికప్పుడే తగ్గుతాయి అనమాట. పెంచుకుంటాం, తగ్గించుకుంటాం అనమాట. అలాగే స్ట్రాంగ్ అటాచ్మెంట్ అనమాట. ఇంటెన్స్గా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉంటాం. డీప్ ట్రాన్స్ఫర్మేషన్, డిఫికల్ట్లు ఇగ్నోర్, అంటే వదిలేయలేమన్నమాట. ఎలా ఉంటుందంటే చిన్న తప్పులు కూడా పెద్ద తప్పులాగా చూపించుకుని బాధపడిపోవడం, ఇబ్బంది పడతాం, అలా ఉంటుంది అనమాట. అంటే విడిపోలేరు, కలిసి ఉండలేరు అనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే ఐ కెనాట్ లీవ్ విత్ యూ బట్ ఐ కెనాట్ లీవ్ యూ. వీళ్ళు కలిసి ఉండలేరు, అలాగని విడిపోలేరు అనమాట. అంటే వీళ్ళిద్దరికి ఏదో నేర్పడానికి ఉంది, కర్మ అనేది ఒకటి ఏదో ఒకటి నేర్పడానికి ఉంటుంది అనమాట. ఇంటెన్సిటీ ఉంటుంది కానీ లెసన్ కూడా ఉంటుంది అనమాట. చిన్న తప్పు కూడా వాళ్ళు పెద్దదాకా ఎమోషనల్గా క్రియేట్ చేసుకుని, పెద్దదిగా క్రియేట్ చేసుకుని చూపించుకుంటూ ఉంటారు అన్నమాట. కార్మిక్ కపిల్స్ ఎలా బిహేవ్ చేస్తారు? ఎప్పుడు గొడవ పడటం, మళ్ళీ కలిసిపోవడం. అలాగే మళ్ళీ కలిసిపోయినప్పుడేమో గొడవ పడటం, విడిపోయినప్పుడేమో దూరంగా ఉన్నప్పుడేమో విడిపోతామేమో అని టెన్షన్ అనమాట. ఒకరి మీద ఒకరు ఆధారపడిపోయి ఉండడం రిపీట్ అవుతూ ఉంటాయి ఇద్దరి మధ్యలో ఈ ఎమోషన్స్ అనేవి. అలాగే అవి ఇంకా ఇంటెన్సివ్గా ఎక్కువైపోయి ఎక్స్పీరియన్సెస్లో మారుతాయి అన్నమాట. అవి దానివల్ల వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అని ఆలోచిస్తారు అన్నమాట. అంటే ఈ ప్యాటర్న్స్ అన్నీ మనకి ఏంటి అని అర్థమయ్యి, మనం ఎందుకు ఇది గొడవలు ఏంటి అని అర్థమయ్యేంత వరకు మనకి రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. అది వాళ్ళకి అర్థమయ్యేదాకా, అర్థం చేసుకునేదాకా ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. దీనికి ఆస్ట్రాలజికల్ ఇండికేషన్స్ రాసుకుంటారో స్క్రీన్ షాట్ తీసుకుని, లేకపోతే రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్, కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్, సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్, స్ట్రాంగ్ 8th హౌస్ యాక్టివేషను, రాహుతోటి వీనస్ కనెక్షను, రాహు కేతు కనెక్షన్ విత్ 7th హౌస్, మూన్ ఎఫ్లిక్టెడ్ బై మేల్ఫిక్స్. ఒక కాంబినేషన్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది, కానీ రిపీట్ ప్యాటర్న్స్ ఉంటే మనకి ఫిక్స్ అన్నమాట. ఒకసారి రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుందాం అందరు. రాహు కేతువు సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్, స్ట్రాంగ్ 8th హౌస్ యాక్టివేషను, రాహుకి వీనస్తో కేతువుతో కనెక్షను, అలాగే 7th హౌస్కి కనెక్షను, మూన్కి మేల్ఫిక్స్ తోటి ఎఫ్లిక్ట్ అవ్వడం. ఇది హస్బెండ్ చార్ట్. ఇది విర్గో లగ్నం. లగ్నంలో గురువు కేతువు, సప్తమంలో రాహు వీనస్, 8th హౌస్లో సాటర్న్ సన్ అండ్ మెర్కరీ. లగ్నాల 8లో 8th హౌస్లో ఉన్నాడు. అలాగే సాటర్న్ సన్ వల్ల ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్ లగ్నాధిపతికి ఉంది. అలాగే లగ్నంలో కేతు, సప్తమంలో రాహు ప్లస్ వీనస్, అలాగే మార్స్ చంద్రుడిపై దృష్టి, 8వ దృష్టి, 8th ఆస్పెక్ట్ మార్స్ది. నవాంశలో కూడా సింహ లగ్నం, లగ్నంలో రాహు, సప్తంలో గురువుతో కేతువు, అలాగే మూన్ చంద్రుడేమో సాటర్న్తో కలిసి ఉండడం, ప్లస్ మూన్కి మార్స్కి 5-9 యాక్సిస్. ఇక్కడ మొత్తం ఈ చార్ట్ మొత్తం జూపిటర్ కనెక్ట్ అయింది కేతువుతోటి, రాహు ఏమో వీనస్ తోటి, మూన్ ఏమో మార్స్ అండ్ సాటర్న్ తోటి, అలాగే స్ట్రాంగ్ 8th హౌస్ ఇన్ఫ్లుయెన్స్. సో మొత్తం ఓవరాల్కి చార్ట్ చూస్తే ఏమైంది, రాహు కేతు కనెక్షన్ కూడా వీనస్ తోటి ఉంది. వీనస్ కింద కనిపించట్లేదు, వెళ్ళిపోయినా. సో ఇది మొత్తం అంతా సాటర్న్, మూన్, మార్స్ మొత్తం అన్నీ ఎఫ్లిక్ట్ అయినాయి అనమాట ఈ చార్ట్స్లో. ఇది హస్బెండ్ చార్ట్. అందరూ ఒకసారి చూడండి ఒకసారి. నేను స్పీడ్గా చెప్తున్నాను అనిపిస్తే ఒకసారి మళ్ళీ స్టడీ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకోండి చార్ట్. నవాంశలో వీళ్ళు ఎక్కడ పోయారండి? బుధుడు వీనస్ కనబడలేదు.
అది కింద కట్ అయింది స్లైడ్ లో అని కట్ చెప్తున్నారు. అయిందా? ఓకే, Yes. యా యా, ఓకే ఓకే. కట్ అయింది. నేను ఒక్కసారి చిన్నది చేసి మళ్ళీ పెంచుతాను. అంటే మేము వింటున్నట్టు మీకు తెలియాలి కదా, కాబట్టి మధ్యలో అట్లా. బాగుంది. సో నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళండి. మనకి ఆల్రెడీ 5 అయిపోతుంది. ఎవరు నేను కూడా వింటున్నానండి, చెప్పాలి కదా. ఇది వైఫ్ చార్ట్ ఇదేమో జెమిని లగ్న. 7th లార్డ్ వచ్చి 12th హౌస్ లో ఉన్నాడు. లగ్న లార్డ్ వచ్చి సాటర్న్ తోటి, సన్ తోటి, వీనస్ తో కూడా కలిసి ఉన్నాడు. సో వీనస్ ఈజ్ 12th లార్డ్ అనమాట. మూన్ ఏమో మార్స్ తోటి కనెక్ట్ అయింది. రాశి చార్ట్ లో తక్కువగా ఉన్నా సరే నవాంశ చార్ట్ లో లగ్నం వచ్చి మకర లగ్నం అయింది. ఇక్కడ జూపిటర్ వీనస్ రాహుతో కనెక్ట్ అయిపోయాడు. ఇక్కడ మూన్ ఏమో మార్స్ అండ్ సాటర్న్ తో కనెక్ట్ అయిపోయింది. అలాగే లగ్నాధిపతి రాశి చక్రంలోని లగ్నాధిపతి నవాంశలో నీచబడ్డాడు. సో ఇది కూడా కంప్లీట్ గా వీనస్ రాహు తోటి గురువు తోటి బాగా ఇదైపోయింది అనమాట. రాహు వీనస్ జూపిటర్ తోటి బాగా ఎఫ్లిక్ట్ అయింది. ఇద్దరు చార్ట్స్ లో బోత్ చార్ట్స్ చూద్దాం. రాహు కనెక్టెడ్, ఇద్దరు జాతకంలో రాహు కనెక్ట్ అయ్యాడు, వీనస్ ఎఫ్లిక్ట్ అయింది. స్ట్రాంగ్ నవమ్స్ లో కన్ఫర్మ్ చేశారు ఇద్దరు కలిపి. అలాగే రాహు ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది ఇద్దరు జాతకంలో. సో ఇది కార్మిక్ ఇండికేటర్స్ రిపీట్ అని రాశిలో నేను నవాంశ లో కూడా చూపిస్తుంది అనమాట. ఇది కార్మిక్ మ్యారేజ్ యొక్క చార్ట్ అబ్జర్వేషన్, కంబైన్డ్ అబ్జర్వేషన్ అన్నమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, కార్మిక్ మ్యారేజ్ అంటే అది ఒక బ్యాడ్ అని, లేకపోతే టాక్సిక్ అని, అదే గ్యారంటీగా సఫరింగ్ ఉంటుందని మనం ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక మెచ్యూరిటీని ఇస్తుంది, ఒక గ్రోత్ని ఇవ్వచ్చు, అలాగే హీలింగ్ని ఇవ్వచ్చు, స్పిరిచువల్గా డెవలప్మెంట్ చేయడానికి కూడా మనకి చూపిస్తుంది అనమాట. అంటే రిలేషన్షిప్ ఛాలెంజ్ని పర్సనల్ గ్రోత్కి ఆపర్చునిటీగా మనం చూడొచ్చు కూడా కాదు, చూడాలన్నమాట. అది కార్మిక్ అంటే పనిష్మెంట్ కాదు, కార్మిక్ అంటే నేర్చుకోవడం అనమాట. జిమ్ చేయటం కష్టంగానే ఉంటుంది కానీ ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. అలాగే కార్మిక్ ఎక్స్పీరియన్సెస్ గ్రోత్ని క్రియేట్ చేస్తాయి. ఎందుకు నేను అని కాదు, నేను ఏం నేర్చుకోవాలి అని చూపిస్తుంది అనమాట. అలాగే ఒక స్కూల్లో టీచరు పనిష్మెంట్ ఇచ్చారు లేదా ఉన్నారంటే టీచర్ బాగా నేర్పుతుంది కాబట్టి మనకు రావాలని పనిష్మెంట్ ఇస్తుంది. అంతే తప్పించి కార్మిక్ అంటే అదేదో చెడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఛాలెంజింగ్ మ్యారేజ్ అంటే మిస్కమ్యూనికేషన్, ఎమోషనల్గా డిస్టెన్స్, ఫ్రీక్వెంట్గా కాన్ఫ్లిక్ట్స్, రిపీటెడ్గా మిస్అండర్స్టాండింగ్స్, నమ్మకం లేకపోవడం, ఒంటరిగా ఫీల్ అవ్వటం, ఎదుగుదలలో ఛాలెంజెస్ అన్నమాట. ఛాలెంజెస్ మ్యారేజ్ టెస్ట్ని చేస్తాయి అన్నమాట. ఛాలెంజ్ మ్యారేజ్ అంటే ఫెయిల్ మ్యారేజ్ అని కాదు, రిలేషన్షిప్లో రిపీటెడ్గా డిఫికల్టీస్, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్, ట్రస్ట్ లేదా ఎమోషనల్ ఫీలింగ్స్ మీద ఛాలెంజెస్ అనమాట. కానీ ఛాలెంజెస్ ఉన్నా సరే మ్యారేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది ఎదుగుదలకి ప్లస్ గ్రోత్కి అవకాశం ఉంటుంది అన్నమాట. భయపడాల్సిన పని లేదు, దాని గురించి ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. ఫైనాన్షియల్ ప్రెషర్ వల్ల రిలేషన్ కష్టం అని అనిపిస్తుంది, కానీ ఇద్దరు కలిసి ఆలోచిస్తే అది కూడా దాన్ని కూడా క్రాస్ చేస్తారు అన్నమాట. ఛాలెంజ్ ఉంది అంటే అది రిలేషన్షిప్ ఫెయిల్ అని కాదు. ఇది ఛాలెంజ్ కాంబినేషన్స్ ఉన్నాయంటే ఫెయిల్ అనే కాదు. ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇద్దరు కలిసి ఆలోచించుకుని దాన్ని మనం సొల్యూషన్స్ చూసుకోవచ్చు అన్నమాట. ఛాలెంజ్ మ్యారేజ్ ఎలా ఫీల్ అవుతుంది? హెవీగా, ఫ్రస్ట్రేషన్ తోటి, డ్రైనింగ్గా, ఫీలింగ్ మిస్అండర్స్టూడ్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, ఎప్పుడు అవతల ఏం చెప్పేది వినకుండా మనం తప్పుగా అర్థం చేసుకోవడం. ఎందుకు ఈ రిలేషన్షిప్ ఇంత బాధాకరంగా ఉంది, ఇంత కష్టంగా ఉందని ఫీల్ అవుతారనమాట. ఎలా బిహేవ్ చేస్తారంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం అనమాట. ఒకళ్ళనొకళ్ళు తప్పు నీదంటే తప్పు నీదనుకుని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, లేదా నాది ప్రాబ్లం కాదు అని చెప్పి అవాయిడ్ చేసుకోవడం. అలాగే ఇదే రిపీటెడ్ ప్యాటర్న్ జరుగుతుంటుంది అనమాట. ఆ రిపీటెడ్ ప్యాటర్న్ జరిగినప్పుడు ఎమోషనల్గా దూరంగా ఉంటారనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వాళ్ళు వదిలేయటం కన్నా ఇద్దరు కలిపి దాని మీద ఆలోచిస్తే బాగుంటుంది అనమాట. అప్పుడు ఆలోచించి కనుక వదిలేస్తేనే ఎక్కువ ప్రాబ్లం.
దాని గురించి ఏంటి, ఎందుకు ప్రాబ్లమ్స్, ఎందుకు మనం ఇలా దెబ్బలాడుకుంటున్నామని ఆలోచించగలిగితే అది వాళ్ళకి రిలేషన్షిప్ మెచ్యూరిటీతో ఆలోచించగలిగితే కనుక అది బాగుంటుంది, ముందుకెళ్తుంది అన్నమాట. అలానే సపరేట్ అయిపోతారని ఏం కాదు, కాకపోతే గొడవలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పర్పస్ ఆఫ్ ఛాలెంజ్ మ్యారేజ్, దేనికి పర్పస్ ఆఫ్ ఛాలెంజ్ మ్యారేజ్ ఏంటంటే ఓపికగా సహనాన్ని పెంచుకోవడం కోసం, ఎమోషనల్గా బలంగా మారటం, అలాగే కమ్యూనికేషన్ పెంచుకోవడం, బాధ్యతలని నేర్చుకోవడం, సో మనల్ని మనం తెలుసుకోవడం, వీటి కోసం ఈ పర్పస్ అన్నమాట. ఛాలెంజ్ మ్యారేజ్ యొక్క పర్పస్ ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవడం కోసం. అలాగే మనకి ఛాలెంజెస్ టెస్ట్ చేస్తే ఏంటంటే అవన్నీ మనకి బలంగా మారటం కోసం అన్నమాట. మన దగ్గర ఓపిక సహనం ఇవేమి లేకపోతే చిన్నదైనా సరే మనకి పెద్ద కష్టంలాగా అనిపిస్తుంది. ఆస్ట్రాలజికల్ ఇండికేషన్స్: afflicted 7th house, weak 7th lord, afflicted Venus, moon, మార్స్ కి సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్, వీక్ నవాంస, అలాగే స్ట్రాంగ్ 6th, 8th, 12th యొక్క ఇన్ఫ్లుయెన్స్. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి అందరూ. afflicted 7th house, 7th lord, వీనస్, మూన్, మార్స్, సాటర్న్, నవాంసలో వీక్, స్ట్రాంగ్ 6, 8, 12 ఇన్ఫ్లుయెన్సెస్. హస్బెండ్ చార్ట్ ఇది. లగ్నాధిపతి 2nd హౌస్లో ఉన్నాడు. 7th హౌస్ లార్డ్ 8th హౌస్లో సాటర్న్తో కలిసి ఉన్నాడు. ఇక్కడ మూన్ కూడా మార్స్ అండ్ సాటర్న్ మధ్యలో అఫ్లిక్ట్ అయిపోయింది. అలాగే రాహుకి శుక్రుడికి కనెక్షను, మార్స్ సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్, మూన్ అఫ్లిక్ట్ అయింది. వీనస్ మీద మార్స్ సాటర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. అలాగే 8th హౌస్ పాడైంది. 6th హౌస్ లార్డ్ వచ్చి అలా రిట్రో అయిపోయి ఉన్నారు. దీని మీద కుజుడు యొక్క దృష్టి. నవాంశ చక్రంకి వచ్చేటప్పటికి లగ్నం మేష లగ్నం అయింది. లగ్నంలో జూపిటర్, మార్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి 7th హౌస్లో ఉన్న శుక్రుడి మీద దృష్టి. అలాగే మార్స్కి జూపిటర్కి, జూపిటర్ మూన్ కనెక్షన్ 5-9 యాక్సిస్. అలాగే 8th హౌస్లో సన్ అండ్ మెర్క్యూరీ, దాని మీద శని భగవానుడి దృష్టి. 8th హౌస్ నవాంశంలో కూడా 7th లార్డ్ 8th హౌస్, రాశి చక్రంలో 7th లార్డ్ 8th హౌస్, మార్స్ అంటే 7th లార్డ్ సాటర్న్ తోటి అసోసియేట్ అయ్యి స్ట్రెస్, మ్యారిటల్లో ఇబ్బందులు కలిగించవచ్చు. వీనస్ ఈ దృష్టితోటి ఛాలెంజింగ్లో ఉంది, ఛాలెంజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో నవాంశలో కూడా కేవలం నవాంశలో శుక్రుడు బలంగా ఉండడం వల్ల ప్రొటెక్షన్ ఇచ్చింది, మ్యారేజ్కి ప్రొటెక్షన్ ఇచ్చింది అనమాట, మ్యారేజ్ లైఫ్కి ప్రొటెక్షన్ ఇచ్చింది. అలాగే వైఫ్ చార్ట్లో క్యాప్రికార్న్ లగ్న, ఇక్కడ కూడా 7th లార్డ్ డెబిలిటేషన్, 8th హౌస్లో మార్స్, వీనస్, కేతువు, 2nd హౌస్లో జూపిటర్. ఇక్కడ మూన్ మీద మార్స్ యొక్క దృష్టి, మార్స్ దృష్టి, సాటర్న్ దృష్టి ఇద్దరి మూన్ మీద ఉంది. అలాగే నవాంశ చక్రంలో లగ్నం మేష లగ్నం, 2nd హౌస్లో జూపిటర్ సాటర్న్ ఉన్నాడు. ఈ సాటర్న్కి మూన్కి 5-9 యాక్సిస్ ఉంది. అలాగే 8th హౌస్లో మార్స్ ఉన్నాడు. ఇక్కడ 7th హౌస్లో జూపిటర్ ఉండడం వల్ల ఈ మ్యారేజ్ని కూడా ప్రొటెక్ట్ చేసిందనమాట. ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎన్ని అయినా సరే వీళ్ళ మ్యారేజే కనీసం 45 years పైన అవుతుంది. ఇప్పటి వరకు రోజు దెబ్బలాడుకుంటూనే ఉంటారు, మళ్ళీ తెల్లారి పొద్దున మళ్ళీ మామూలుగా కలిసే ఉంటారు అన్నమాట, బాగానే మాట్లాడుకుంటారు. ఆ ప్రొటెక్షన్ చేయడానికి కారణం ఇద్దరు జాతకంలో, కంబైన్డ్ జాతకంలో చూస్తే బోర్త్ చార్ట్లో 8th హౌస్ బాగా ఎఫ్లిక్ట్ అయింది, మూన్ ఎఫ్లిక్ట్ అయింది, వీనస్ ఎఫ్లిక్ట్ అయింది, అన్నీ ఎఫ్లిక్ట్ అయినాయి. కాకపోతే ఇద్దరు జాతకంలో నవాంశ చక్రంలో ఇద్దరికి కూడా ఒకళ్ళు జూపిటర్, ఒకళ్ళకి వీనస్ ప్రొటెక్ట్ చేయటం వల్ల మ్యారేజ్ లైఫ్ ఇప్పటి వరకు సెపరేషన్ అవ్వకుండా బాగుందన్నమాట ఇద్దరు. కంపారిజన్ ఆఫ్ మ్యారేజ్ ఆర్కిటైప్స్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇవన్నీ చదివితే టైం సరిపోదు, సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓపెన్ చేసి మ్యారేజ్ టైప్ అనేది చేంజ్ అవుతుందా? ఎస్, చేంజ్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం రకరకాల ప్యాటర్న్ చూసిన ఒక ఆన్సర్ మ్యారేజ్ టైప్ చేంజ్ అవుతుంది అంటే ఎస్, చేంజ్ అవుతుంది. ఎందువల్ల అంటే ఒక కార్మిక్ మ్యారేజ్ అనేది ఫిక్స్ కాదు. అది అది ఒక ఫిక్స్డ్ డెస్టినేషన్ కూడా కాదు. అది ఎవాల్వింగ్ అయ్యే జర్నీ. ఒక కార్మిక్ మ్యారేజ్ హీలింగ్ని మరియు అండర్స్టాండింగ్ ద్వారా స్పిరిచువల్ మ్యారేజ్గా మారవచ్చు. అలాగే ఒక ఛాలెంజ్ మ్యారేజ్ బెటర్ కమ్యూనికేషన్ అండ్ మెచ్యూరిటీ ద్వారా హ్యాపీ మ్యారేజ్గా మారవచ్చు. అలాగే ఒక స్పిరిచువల్ మ్యారేజ్ ఇంకా డీపర్ స్పిరిచువల్గా మారచ్చు. కార్మిక్ మ్యారేజ్ స్పిరిచువల్ గ్రోత్ అవ్వచ్చు. ఇలాగా ఎలా అవుతాయి ఇవి? సెల్ఫ్ అవేర్నెస్ వల్ల ద్వారా కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించి, ఎమోషనల్ మెచ్యూరిటీ ద్వారా అండర్స్టాండింగ్ని పెంచి, కౌన్సిలింగ్ ద్వారా గైడెన్స్ ద్వారా హెల్తీ కమ్యూనికేషన్ పాజిటివ్ని ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేస్తూ, స్పిరిచువల్గా డెవలప్మెంట్ మరియు ఎఫర్ట్ ద్వారా రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు. ఆస్ట్రాలజీ డైరెక్షన్ని చూపిస్తుంది, ఫైనల్ అవుట్కమ్ని కాదు. సో మ్యారేజ్ అనేది ఫిక్స్డ్ డెస్టినేషన్ కాదు, అది ఇద్దరు కలిసి క్రియేట్ చేసుకునే ఒక ఎవాల్వింగ్ జర్నీ. జాతకం డైరెక్షన్ చూపిస్తుంది, కానీ మన డెసిషన్స్ డెస్టినేషన్ క్రియేట్ చేస్తాయి. ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ బిహైండ్ రిలేషన్షిప్ చేంజెస్. మ్యారేజ్ ఎవాల్వ్ అవ్వచ్చు అని చూసాం. మరి ఆస్ట్రాలజీ పర్స్పెక్టివ్లో చేంజెస్ ఎందుకు వస్తాయో కూడా చూద్దాం. జాతకం స్టాటిక్ పిక్చర్ కాదు, అది డిఫరెంట్ పీరియడ్స్లో యాక్టివ్ అయ్యే థీమ్స్ని చూపిస్తుంది. దశ చేంజెస్లో అప్పుడు రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ని ప్రభావితం చేయొచ్చు. అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండొచ్చు. మరో ఫేజ్లో హార్మోనీ పెరగచ్చు. ట్రాన్సిట్ టెంపరీ షిఫ్ట్ని క్రియేట్ చేయొచ్చు. లైఫ్ ఈవెంట్స్ ద్వారా రిలేషన్షిప్ డైనామిక్స్ని మార్చవచ్చు. శాటర్న్ యొక్క మెచ్యూరిటీ ద్వారా ఎక్స్పీరియన్స్ తోటి మెచ్యూరిటీని పెంచుకుంటూ మారచ్చు కూడా. అలాగే రాహుకేతు యాక్టివేషన్ తోటి ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ నేర్చుకుని మారచ్చు. అలాగే నవాంశలో డీపర్గా లేకపోయి, మామూలుగా రాశి చక్రంలోనే ఉండి నవాంశలో డీపర్గా లేకపోయినా సరే ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు మారచ్చు. ఎలాగైనా సరే మనకి ఒక లైన్లో చెప్పాలంటే మనం ఇవన్నీ మన చార్ట్లో కనిపిస్తాయి, కానీ మన మార్పు ఈ దశలు, ట్రాన్సిట్లు, శాటర్న్లో మెచ్యూరిటీ, రాహుకేతు యాక్టివేషను, నవాంశ యాక్టివేషన్లో మనకి మ్యారేజ్ ఎలా మారదు అనేది చూపిస్తుంది అనమాట. మ్యారేజ్ టైప్స్ ఆర్ ప్యాటర్న్స్, నాట్ లేబుల్స్. మ్యారేజ్ కెన్ షో హ్యాపీ అండ్ స్పిరిచువల్, అంటే హ్యాపీ స్పిరిచువల్ని కూడా చూపిస్తాయి. చాలా అవి రిలేషన్షిప్ థీమ్స్ని, రియల్ లైఫ్లో ఒక మ్యారేజ్ ఒక్కొక్క కేటగిరీ మాత్రమే ఉండదు, హ్యాపీ మరియు స్పిరిచువల్గా ఉండవచ్చు. కార్మిక్ లెసన్స్ ఉన్న రిలేషన్షిప్లో కూడా ఎంజాయ్ ఉండొచ్చు. అలాగే లైఫ్ స్టేజెస్ మారినట్లు రిలేషన్షిప్లో ఎక్స్ప్రెషన్స్ కూడా మారచ్చు. అలాగే ఆస్ట్రాలజీ పర్పస్లో జడ్జిమెంట్ ఇవ్వడం కాకుండా రిలేషన్షిప్లో డామినెంట్ క్వాలిటీస్ మరియు లెసన్స్ని అర్థం చేసుకోవడం. ప్యాటర్న్స్ అన్నీ మనకి అవేర్నెస్ని చూపిస్తాయి. మన ఫ్రీ విల్ షేప్స్ ద జర్నీ, అంటే మనకి మార్చుకునే అవకాశం ఉన్నప్పుడు మనం మారటం అనేది నేర్చుకుంటే మన జర్నీ మారచ్చు అనమాట. మన ఈ మ్యారేజ్, ఈ కనెక్షన్స్, ఈ ఛాలెంజ్ మ్యారేజింగ్, లేకపోతే కార్మిక్ మ్యారేజ్ మారచ్చు అనమాట. కామన్ మిస్టేక్స్ ఇన్ మ్యారేజ్ అనాలిసిస్. జడ్జింగ్ ఫ్రమ్ ఏ సింగిల్ కాంబినేషన్ అనేది తప్పు. ఫియర్ బేస్డ్ ప్రెడిక్షన్స్ ఇవ్వకూడదు. సైకాలజీని కూడా స్టడీ చేయాలి. అలాగే దశ టైమింగ్ని కూడా స్టడీ చేయాలి. ఫ్రీ విల్ని కూడా మనం స్టడీ చేయాలి. మెచ్యూరిటీని కూడా మనం స్టడీ చేయాలి. ఇవన్నీ వదిలేసి మనం జడ్జి చేయకూడదు, అనాలిసిస్ చేయకూడదు అనమాట. అనాలిసిస్ చేసేటప్పుడు కన్క్లూడ్ చేసే ముందర ఏలో జరిగే కొన్ని కామన్ ఏంటేంటి వాళ్ళ కాంబినేషన్ చూసి ఇండికేషన్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే, ఒక ఏదో ఒకటి కనిపించిందని దాన్ని చూసి వాళ్ళకి టైమింగ్ ఏదో ఒకటి చూసి ఫిక్స్ అయిపోకూడదు అనమాట. ఇవన్నీ చూసి స్టడీ చేసి ఎక్కడ వాళ్ళకి మనం చెప్పచ్చు, కరెక్ట్గా ఎలా చెప్పాలి అని ఆలోచించి మనం చెప్పాలన్నమాట. మన రెస్పాన్సిబిలిటీ, ఆస్ట్రాలజీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే
ముందు మనం పార్ట్నర్స్ని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళని భయపెట్టకనగా మంచిగా గైడ్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, సపోర్టింగ్గా చెప్తూ, అవేర్నెస్ని పెంచుతూ ఉండాలన్నమాట. An astrologer role is to guide, not to decide. అలాగే an astrologer should guide lives, not control lives. ఇప్పటివరకు మనం తెలుసుకుంది హ్యాపీ మ్యారేజ్, దాని యొక్క ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్, స్పిరిచువల్ మ్యారేజ్, కార్మిక్ మ్యారేజ్, ఛాలెంజ్ మ్యారేజ్ యొక్క కాంబినేషన్స్, ఆ ప్యాటర్న్స్, బిహేవియర్, ఆస్ట్రాలజీ, నవాంశ టైమింగ్, ఎథికల్ మ్యారేజ్ అనాలిసిస్ మనం ఇప్పటివరకు చూసాము. దీంట్లోంచి మనం నేర్చుకుంది ఏంటంటే ఎవ్రీ మ్యారేజ్ హ్యాస్ ఎ పర్పస్. హ్యాపీ మ్యారేజ్ టీచెస్ హార్మోనీ, స్పిరిచువల్ మ్యారేజ్ టీచెస్ గ్రోత్, కార్మిక్ మ్యారేజ్ టీచెస్ అవేర్నెస్, ఛాలెంజింగ్ మ్యారేజ్ టీచెస్ స్ట్రెంగ్త్ అండ్ రీసైలెన్స్. మ్యారేజ్ క్యాన్ ఎవాల్వ్ ఓవర్ టైమ్. Marriage success is not decided only by matching charts. It also influenced by matching minds, values, communication, and emotional maturity. ఈ రెఫరెన్సెస్ బృహత్తర హోరా శాస్త్రం, జాతక పారిజాతం, ఫలదీపిక, విఎస్ఆర్లో మేము నేర్చుకున్న మెటీరియల్స్ ప్లస్ మా గురువు గారు ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారి యొక్క గైడెన్స్లో ఇవన్నీ రెఫరెన్స్ కింద తీసుకున్నాను. The heart of marriage. Marriage success is not decided only by matching charts. It also influenced by matching minds, matching values, matching communication, and matching emotional maturity. Astrology predicts possibilities. Wisdom teaches responsibility. ఇది ఒక హార్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటలక్ష్మి గారు, చాలా చక్కగా చెప్పారు. అన్నిటికన్నా కోట్స్ చాలా బాగున్నాయి. ఇన్ని టైప్స్ ఉంటాయా మ్యారేజ్లోని? అందరికీ మ్యారేజ్ అని తెలుస్తుంది, కానీ మ్యారేజ్లోని మనం ఇంత బైఫర్కేట్ చేయొచ్చు, ఇంత ఒక్కొక్క దానికి ఒక ఇప్పుడు కొత్తగా ఏంటంటే జెన్జీ వాళ్ళు ప్రతిదానికి ఒక పేరు ఇస్తున్నారు. అట్లా మీరు మ్యారేజెస్కి మంచి మంచి పేర్లు ఇచ్చేసారు. వెరీ గుడ్. ఎస్ సార్, యువర్ కామెంట్స్ ప్లీజ్ సార్. కృష్ణకాంత్ గారు. మచ్ బాగుంది, అంటే సూపర్ ఉంది. దానికన్నా ఎక్కువ ఇంకా చేస్తారు కాబట్టి థర్డ్ జనరేషన్ ఇట్స్ వెరీ గుడ్ కైండ్ ఆఫ్ థింగ్. బై కామేశ్వర గారు. వెంకటలక్ష్మి గారు చెప్పండి బాగా సార్. చెప్పారు. అసలు మొట్టమొదట మీరు ఆర్కిటైప్స్ చెప్తారు అని అనగానే నేను అమ్మో ఈవిడ రాక్షస వివాహం, గాంధర్వ వివాహం, ఈ 8 రకాల వివాహాలు చెప్తారేమో అని భయపడ్డాను. అలా కాకుండా వివాహంలో ఉన్న రకాలు కాకుండా వివాహ బంధంలో ఉండే ఇంటిమసీ గురించి బాగా చెప్పారు. అందువల్ల టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది. సో నేను నన్ను కూడా కన్ఫ్యూజ్ చేశారనమాట మీ టైటిల్తో. నేను అనుకున్నది వేరు, యాక్చువల్గా వచ్చిన టాపిక్ చాలా చాలా బాగుంది సబ్జెక్ట్. రెండోది, బాగా ప్రజెంటేషన్ చేస్తున్నారు మీరు. ఇదివరకులా కాకుండా క్రిస్ప్గా స్లైడ్లో తక్కువ మ్యాటర్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేసి ఓవర్ క్రౌడ్ చేయకుండా స్లైడ్లు. ఇది అసలు మీ దగ్గర ఉన్న మిగతా స్టూడెంట్లంతా కూడా ఇది ఫాలో అవ్వాలి. అప్పుడే కంటికి ఇబ్బంది లేకుండా హాయిగా చూడబోతు వస్తుంది. మొత్తం స్లైడ్ అంతా ఆ మూలకి ఈ మూలకి నింపేయడం, లేకపోతే పుస్తకం తీసి చదవడం బాగుండదు. మీరు చాలా ఎదురుకుండా ఒకళ్ళు కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు, అది చాలా బాగుంది. ఇప్పుడు ప్లానెట్స్ యొక్క పాత్రలు, రకరకాల గ్రహాల యొక్క పాత్రలు మీరు చెప్పారు, బాగుంది, అన్నీ కరెక్టే. నా ఉద్దేశంలో రవిని కూడా మనం తీసుకోవాలి, ఎందుకంటే రవి కర్మసాక్షి. ఇంకొకటి రవిని కూడా చెప్పారు. కానీ నేను అనుకునేది ఏంటంటే రవి అనేది అంటే జస్ట్ నా తెలుగులో చెప్పడం చేత కాదు, ఐఎమ్ ఓన్లీ కాంప్లిమెంటింగ్ టు యూ. ఓకే, ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి మన క్లాసిక్ బుక్స్ తీసుకున్నా లేకపోతే మోడర్న్ కోర్ట్ వరకు తీసుకున్నా కూడా రవి అనేవాడు కాదు. రవి 12 గ్రహాలు, 12 రాసులు తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. 1 సంవత్సరంలోనే అన్ని రాసులు తిరుగుతాడు. అందువల్ల మొత్తం అన్ని భావాలని కూడా మనం టచ్ చేయగలుగుతున్నాం. అందుకే మన కోర్టు కానీ పాత పుస్తకాల్లో కానీ ఏం చెప్పారంటే 1 సంవత్సరం కనుక కలిసి ఉంటేనే ఆ తర్వాత డిసైడ్ చేసుకోవాలన్నమాట. దాన్నే మీరు ఇంకో రకంగా ఎక్స్టెండ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఈ శనిగ్రహం దాకా తీసుకున్నారు కదా, మీరు తీసుకున్న ఉదాహరణ అన్నింటిలోనూ కూడా 30 సంవత్సరాల వైవాహిక జీవితం తీసుకున్నారు. 30 సంవత్సరాలు అనేటప్పటికీ మొత్తం అన్ని గ్రహాలు కూడా ఒక రౌండ్ తిరిగి వచ్చేసాయి శని భగవానుడితో సహా కలిపి. అందువల్ల జీవితంలో ఉన్న ఆటుపోట్లు అన్ని చూడడానికి తగిన మినిమం టైము
కనీస సమయం ఎంత అంటే 30 ఏళ్ళు అనమాట. వీళ్ళెవరో 5 ఏళ్ల నుంచి బాగున్నారు అండి అని చెప్పడం కన్నా ఈ 30 ఏళ్ళుగా వాళ్ళ తట్టుకున్నది మంచి ఎగ్జాంపుల్ అది. తర్వాత మీరు నాకు చిన్న సందేహం వచ్చింది. ఇండివిజువల్ చార్ట్స్లోనూ మన పెద్ద పెద్ద లోపాలు లేవు, అందువల్ల అంటే వ్యక్తుల్లో. అప్పుడు నన్ను మీరు గౌరవించండి, మిమ్మల్ని నేను గౌరవిస్తాను, చిన్న చిన్న లోపాలు ఉన్నాయనుకోండి అడ్జస్ట్ అయిపోతాను, అందరూ చేస్తారు. కానీ ఒక చార్ట్లో కానీ ఒక వ్యక్తిలో కానీ ఎక్కువ బలహీనతలు ఉన్నాయనుకోండి, ఆ బలహీనత మనం డిస్కస్ చేయక్కర్లేదు, అందరికీ తెలుసు, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. అవి ఉన్నప్పుడు కూడా ఆ రెండో పార్ట్నరు అతన్ని మార్చగలుగుతారా? అప్పుడు కూడా ఈ కాంపటబిలిటీ అదంతా వస్తుందా అన్నది నా సందేహం. అండ్ జస్ట్ చెప్తారు. కానీ ఇంకొక పాయింట్, మీరు బాధకుడు ఎక్కువగా టచ్ చేయలేదేమో అనిపించింది. మీరు తీసుకున్న ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే తులా లగ్నంలో రవి బాధకుడు 11, ఇంకో దాంట్లో కూడా 2 మీరు కన్యా లగ్నంలో కూడా నేను చూశాను బాధకుడు, సప్తమం బాధకుడు ఉన్నది. ఆ బాధకుడు మీరు టచ్ చేయలేదేమో. ఈ బాధకుడును ఒకవేళ ఒక చార్ట్లో కనుక, చార్ట్లో కాదు, ఒక మనిషిలో ఎక్కువ ఆలోచనలు ఉంటే అప్పుడు కూడా అతన్ని సరే ఈ కాంపటబిలిటీ వస్తుందా అన్నది నాకు ఒక సందేహం. అవి లేనప్పుడు చిన్న చిన్న తగాదాలకి బాగానే ఉంటుంది. అది మిగతా అంతా ఎక్సలెంట్ ప్రజెంటేషన్. ఇది ఓకే, అబ్జర్వేషన్. మీ డౌట్కి ఫస్ట్ బాధకుడు అనేది అనారోగ్యం విషయంలో చూస్తాం కానీ మ్యారేజ్ విషయంలో చూడం. ఎందుకంటే ఇప్పుడు దుస్వభావ రాశులకి సప్తమాధిపతే బాధకుడు అయిపోతాడు. అంత మాత్రాన వాళ్ళు బాధలు పడిపోతారని కాదు. సో ఇక్కడ బాధకుని కేవలం అనారోగ్యం విషయంలో మాత్రమే తీసుకోవాలి, మ్యారేజ్ విషయంలో కాదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ శాటర్న్. ఇంకోటి ఏంటి అడిగారు మీరు? శాటర్న్ కదా. సన్ను గురించి అడిగారు. రవి తీసుకున్నాను అన్నారు. ఇంకొకటి, వ్యక్తుల్లో బలహీనతలు ఉన్నా కూడా కాంపటబిలిటీ వస్తుందా అని అడిగి, అది ఏంటంటే ఇక్కడ మెచ్యూరిటీ అంటే స్ట్రాంగ్గా శాటర్న్ గనక ఉన్నాడు అనుకోండి, మెచ్యూరిటీ ఇస్తాడు, ఓపిక సహనాన్ని ఇస్తాడు. ఆ ఓపిక సహనంతో ఎవరినైనా మార్చగలుగుతాం. అంటే ఇప్పుడు మనం చేసుకున్న కర్మ అంటే హ్యాపీ మ్యారేజ్లో అక్కర్లేదు, మార్చడం అవసరం లేదు. స్పిరిచువల్ మ్యారేజ్లోనూ అవసరం లేదు. ఎటొచ్చి కార్మిక్ మ్యారేజ్లో, ఛాలెంజింగ్ మ్యారేజ్లో కావాలి. ఆ 2 మ్యారేజ్ల్లో కావాల్సిందే ఓపిక సహనం. ఆ ఓపిక సహనాన్ని ఇచ్చేవాడు శని భగవాన్. ఆ శని భగవానుడు స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ చార్ట్స్లో ఆటోమేటిక్గా ఓపిక సహనాన్ని ఇస్తాడు. ప్లస్ జూపిటర్ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, దాన్ని జీవం పోస్తాడు అనమాట. సో ఇక్కడ మనకి ఇందాక కార్మిక్ మ్యారేజ్, ఛాలెంజ్ మ్యారేజ్లో జూపిటర్ శుభగ్రహం, అలాగే వీనస్ కూడా శుభగ్రహమే. ఆ 2 నవాంశలో సప్తమ స్థానంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ లైఫ్లో దెబ్బలాడుకుంటున్నా సరే వాళ్ళు విడిపోలే, కలిసే ఉన్నారు. అది సపోర్ట్ అక్కడ ఓపిక సహనంతో లేదు. అది గురువును ప్లస్ శుక్రుడు సపోర్ట్ చేశాడు తప్పించి శాటర్న్ సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే శాటర్న్ సపోర్ట్ చేస్తే అది ఛాలెంజ్ మ్యారేజ్ అవ్వదు, అది ఏ హ్యాపీ మ్యారేజ్లోకి వెళ్ళిపోతుంది. సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి అది ఛాలెంజ్ మ్యారేజ్ అయిపోయింది. సో అక్కడ కేవలం కాపాడింది ఎవరంటే గురువు ప్లస్ శుక్రుడు కాపాడారు అనమాట, అంతే, లగ్నాన్ని చూస్తూ. నెక్స్ట్, మీ డౌట్ క్లియర్ అయినట్టేనండి? అంత సులువుగా డౌట్ తీరిపోతాయా? ఇంకో డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన దానికి క్లియర్ అయితే చాలు, పోనీ సాటిస్ఫై అవ్వలేదు. బాగా చెప్పారు. ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం. సారీ, నేను ఈరోజు వీడియో ఓపెన్ చేయలేకపోతున్నాను, క్షమించాలి. లక్ష్మి గారు చాలా బాగా చెప్పారండి. ప్రిపరేషన్ కానివ్వండి, కామేశ్వరరావు గారు చెప్పినట్టు కంటెంట్ ప్రెజెంటేషన్ అంతా చాలా చాలా బాగుంది. మ్యారేజ్ లో ప్రాబ్లం అన్నది 3 to 5 years మధ్యలో వస్తే ప్రస్ఫుటంగా వస్తుంది. సో దాన్ని కూడా మీరు ఫోకస్ చేస్తే బహుశా నెక్స్ట్ సెషన్ లో చెప్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే సార్, అలాగే సార్, నెక్స్ట్ అండి కొంచెం అంటే చాలా బాగా చెప్పారు, చాలా చాలా అద్భుతం అని అందరూ అనేస్తున్నాం, బాగుంది. కొన్ని ప్రాబ్లమ్స్ కనబడ్డాయండి నాకు ఈ రోజు ముఖ్యంగా. గత సెషన్ లో లేవు. అంటే డిస్టర్బెన్సెస్ అవన్నీ పక్కన పెట్టేయండి. మీరు బహుశా అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం అన్నది ఏదో యూజ్ చేశారు. అలా ఏం లేదు సార్. ఆగండి, చెప్పనివ్వండి. అంటే ఈ డార్క్ థీమ్ ఇన్ ప్రెజెంటేషన్ అన్నది సాధారణంగా రాత్రిపూట ప్రెజెంటేషన్లో యూజ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే అంటే మొత్తం 100%
బ్రైట్నెస్ పెట్టుకుంటే కానీ కొన్ని స్లైడ్స్ పూర్తిగా కనపడలేదు. ఓకే సార్. అంతేకాదు అంతేకాదు మీరు స్లైడ్ మార్చినప్పుడల్లా, మీరు వీడియోలో చూడండి, యూట్యూబ్ లో వచ్చినప్పుడు స్లైడ్ మార్చినప్పుడల్లా ఒక ఫ్లాష్ వచ్చింది. ఓకే. అంటే మీరు ఈ స్లైడ్ మెటీరియల్ ని ఓవర్ ల్యాప్ చేసి పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. దయచేసి డార్క్ థీమ్ యూజ్ చేయకండి. అలాగే సార్, అలాగే తప్పనిసరిగా. అదర్వైజ్ అద్భుతంగా ఉంది. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. క్షమించాలి గురుగారు, ఒకవేళ ఏమైనా ఓవర్ స్టెప్ చేసుంటే క్షమించండి ప్లీజ్. No problem. Absolutely not a problem అండి. Let me brief out వెంకటలక్ష్మి గారు. నాకు తెలీదు, మీకు తెలుసో తెలీదు. వెంకటలక్ష్మి గారు నాకు తెలిసి 1 year నుంచి షీ పర్చేస్ ల్యాప్టాప్ అండ్ షీ హెస్ బిన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఇంగ్లీష్ అసలు రాదు. నేను తెలుగు నేర్చుకొని నేను తెలుగులో క్లాసెస్ చెప్పడం మొదలు పెట్టాను. వెంకటలక్ష్మి గారు ఇంగ్లీష్లో జంప్ అయిపోయారు. సో షీ ఈస్ లెర్నింగ్ ఇట్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. బట్ వాట్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. బికాస్ మనం అదే అబ్జర్వ్ చేసి మనం తప్పకుండా చెప్పడం అనే బాధ్యత సో దట్ వాళ్ళు డెవలప్ అవుతారు. అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ. నేను అది సెపరేట్ గా చెప్దాం అనుకున్నాను ఆవిడకి. స్లైడ్ అబ్సల్యూట్లీ రైట్. Yeah. యా గోపాయ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ అదే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ లో ఇక్కడ మన మ్యారేజ్ డేట్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ ఇన్కార్పొరేట్ చేయొచ్చు సార్ ఈ మొత్తం సబ్జెక్ట్ లో? ఎందుకంటే కొన్ని ఆస్ట్రాలజర్స్ ని చూసాను సార్, వాళ్ళు ఏమంటే వధువు వరుడికి తీసుకోకుండా డైరెక్ట్ గా మీ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది అనే కాన్సెప్ట్ మీద డైరెక్ట్ గా ఆ ఒక్క చార్ట్ తో చేసే ఇక్కడ దగ్గర కొన్ని ఆస్ట్రాలజర్స్ చూసాను సార్. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటారు సార్? వాళ్ళు ఐ గెస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ముహూర్త బలం, అది ముహూర్త కాన్సెప్ట్ లో చూడాలి ముహూర్త సార్. కాన్సెప్ట్ లో చూస్తారండి. ఓకేనా? మ్యారేజ్ డెఫినేషన్ చదవండి, దాని తర్వాత Yeah. automatically మీకు అర్థం. ఎస్. అంజని వీళ్ళ యా, వరకు ఒక్క నిమిషం గోపాయ్ గారు. ఫస్ట్ మ్యారేజ్ డెఫినేషన్స్ చదవండి. డెఫినెట్ గా దాని తర్వాత ముహూర్త బలం అన్నది ఉంటుంది. ఖచ్చితంగా లేకుండా అయితే ఉండదు, 100% ఉంటుంది. ముహూర్త బలం కూడా ఇది వన్ ఆఫ్ ద ప్లేస్. అందుకే నెక్స్ట్ వచ్చే వెంకటలక్ష్మి గారు ఇలా అవగానే వెంటనే కనక ప్రసాద్ గారు అలా పట్టుకుంటారు మీకు. కనక అతను ముహూర్తాలే చూస్తారు కాబట్టి ఈ డూయింగ్ ఎ పిహెచ్డి ఆన్ ముహూర్తాస్. సో డెఫినెట్లీ యూ విల్ గెట్ టు నో. థ్యాంక్ యూ. అంటే ఈ సబ్జెక్ట్ లో రాదంటారు సార్ అదే మ్యారేజ్ మ్యాచింగ్ లో? అది అంత ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ముహూర్తం వేరు కదా, రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్ కదా. ఇవి మనకి మల్టిపుల్ స్టెప్స్ లో వస్తాయి కదా కుప్పయ్య గారు. ఫస్ట్ మనకి మ్యాచ్ వస్తుంది, దాని తర్వాత మేడం మనం ఒక్క మ్యాచ్ నిమిషం, సార్ చెప్తున్నారు, ఒక్క నిమిషం మేడం. ఓకే. సార్ మిస్ అవుతుందండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచింగ్ అండి. ఇప్పుడు ఎవరైతే సేమ్ అదే కాన్సెప్ట్ వాళ్ళు అదే చెప్తున్నారు. కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండివిజువల్ జాతకం చూస్తామండి. ఒక మ్యారేజ్ మ్యాచింగ్ లోని ఇండివిజువల్ జాతకం చూస్తాం. జాతకం చూసి వీళ్ళు నాకు పెళ్లి చూపులకి వచ్చారు అనుకోండి, ఫస్ట్ పాయింట్ ఏమిటి, ఇది మ్యారేజ్ టైమింగ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాం. అప్పుడే మ్యారేజ్ దానికి వెళ్దాం. అది పాయింట్ నెంబర్ 1. అందుకు టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ కూడా టాపిక్ అది. రెండో పాయింట్ ఏమిటి, మ్యాచింగ్. ఇప్పుడు వెంకటలక్ష్మి గారు చేస్తుంది ఏమిటి, రెండు జాతకాలని కలిపి అలా చూడాలని చెప్తున్నారు. టైమింగ్ చూడట్లేదు, ముహూర్తాలు చూడట్లేదు. సో ఆ టాపిక్ అప్రస్తుతం. రెండోది, మీరు అడిగిన క్వశ్చన్ ఎవరో ఒకళ్ళు ఎప్పుడు పెళ్ళైందని చూస్తున్నారు కానీ ముహూర్త బలం చూసి చేస్తున్నారు చెప్తున్నారు. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ 100% వ్యాలిడ్ సబ్జెక్ట్. కానీ నేను ఆ దాంట్లోని చిన్న స్టార్ మార్క్ పెట్టి కింద ఏంటి రాస్తాను అంటే చెక్ ద డెఫినేషన్ ఆఫ్ ద మ్యారేజ్ అని చెప్తానండి. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. అంజని గారు. నమస్తే అండి. నమస్తే. నేను ఇక్కడ క్లాస్ నేర్చుకోవడానికి వచ్చానండి, ఫీడ్బ్యాక్ కోసం కాదు. మామూలుగా నాకున్న సందేశాన్ని అడుగుతున్నానండి. ఇప్పుడు హ్యాపీ మ్యారేజ్ అని మేడం చెప్పారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్న హ్యాపీనెస్ గురించా అండి? ఇన్లాస్ వల్ల కూడా చాలా మందికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అవి వస్తూ ఉంటాయి. అంటే ఆ హ్యాపీనెస్ అనేది మొత్తంగా టోటల్ గా చెప్తున్నారా, ఓన్లీ వాళ్ళ హస్బెండ్ వైఫ్ రిలేషన్ గురించా చెప్పేది అనేది కొంచెం డౌట్ అంతే. ఇక్కడ ఫస్ట్ నేను వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క రిలేషనే తీసుకున్నానండి. ఇన్లాస్ వల్ల వస్తుంది అని అంటే దాని ప్యాటర్న్ వేరేగా చూడాలి మనం. ఇక్కడ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రిలేషన్ మాత్రమే తీసుకున్నాం. ఎవరి వల్ల గొడవ వస్తుంది అనేది మనం పర్సనల్గా ఫస్ట్ చార్ట్ని స్టడీ చేయాలి. ఆ పర్సనల్ స్టడీ చేసి ఇన్లాస్ వల్ల గొడవ వస్తుంది. ఇప్పుడు గొడవ వస్తుందంటే అది ఛాలెంజ్ మ్యారేజా కార్మిక్ మ్యారేజ్ అని చూడాలి కానీ హ్యాపీ మ్యారేజ్ అని చూడటం కుదరదు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్
చిన్న చిన్న గొడవలు అసలు తీసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటేనే ఆపోజిట్ రాశి అంటేనే 7th హౌస్ అంటేనే ఎనిమి. సో చిన్న చిన్న గొడవలు అనేవి కామన్. దానివల్ల లైఫ్ మొత్తం సఫర్ అయ్యేంత గొడవలు వస్తున్నాయా? ఇప్పుడు మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తా చూడండి, ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఆ, ఓ, దూరంగా ఉంటాం, దగ్గరగా ఉంటాం, పక్కన పెట్టండి. రోజు గొడవ పడతాం కంటే ఎప్పుడైనా ఒక రోజు గొడవ పడటంలో తప్పేం లేదు, గొడవలు రావడంలో తప్పేం లేదు. అసలు వస్తేనే ఆ కడుపులో ఉన్నాయని బయటకు వచ్చేస్తే అప్పుడు ఇంకా బాగుంటారు తర్వాత. ఒకసారి గొడవ పడితే కడుపులో ఉన్నాయని బయటకు వచ్చేసి అమ్మయ్య బరువు దిగిపోయింది అని మళ్ళీ శుభ్రంగా నార్మల్గా ఉంటారు. సో అప్పుడప్పుడు గొడవ పడుతూనే ఉండాలి. కాకపోతే ఆ గొడవ పెద్దది అది, దానివల్ల వైవాహిక జీవితం అనేది ఇంపాక్ట్ పడకూడదు అంతే. చిన్న చిన్న గొడవలు అనేవి మంచివే, హెల్దీ గొడవలు మరీ మంచివి. ఆ కాసేపు అనుకోవడం అయిపోవడం, మళ్ళీ పొద్దున్నే ఆఫీస్ నుంచి వచ్చేసరికి హస్బెండ్ ఫ్రెష్ అయిపోవాలి, హస్బెండ్ వచ్చేటప్పటికి వైఫ్ ఫ్రెష్ అయిపోవాలి. దాన్ని పట్టుకుని వెళ్తూ ఉన్నారంటే అది కార్మిక్ మ్యారేజ్కో ఛాలెంజింగ్ మ్యారేజ్కో వెళ్ళిపోతాయి. అప్పుడు అది హ్యాపీ మ్యారేజ్లోకి రాదు. మర్చిపోవాలి, ఆఫీస్కి వెళ్ళంగానే మర్చిపోవాలి, ఇంటికి రాగానే మర్చిపోవాలి. అలా ఉండేటట్టు ఉంటే గొడవలు ఉన్నా సరే ఏం తప్పులేదు. 7th హౌస్ అంటేనే ఎనిమి, శత్రువు. సో ఫస్ట్ హ్యాపీ మ్యారేజ్ లో మనం 8th హౌస్ చూడక్కర్లేదు. ఒకవేళ హ్యాపీ మ్యారేజ్ చూడాలనుకుంటే మనం 8th హౌస్ టచ్ చేయక్కర్లే. 8th హౌస్ ని టచ్ చెయ్యండి, చెయ్యొద్దని నేను అనట్లే. 8th హౌస్ ని టచ్ చేయండి. 8th హౌస్ ఏంటంటే స్పౌజ్ యొక్క కుటుంబం. ఓకే, అక్కడ ఏదైనా అఫ్లిక్ట్ అయ్యిందంటే దానికి సొల్యూషన్ ఏంటి, మనం ఏం చెప్పాలి వాళ్ళకి ముందే చెప్పాలి. మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 జాతకాలు వచ్చినాయి మన దగ్గరికి, 8th హౌస్ అఫ్లిక్ట్ అయ్యింది. సో ఇక్కడ అత్తగారి కుటుంబం అంటే ఇన్లాస్ కుటుంబం నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరూ అత్తగారు వాళ్ళతో జాయింట్ ఫ్యామిలీగా ఉంటారా లేకపోతే వేరేగా ఉంటారా? వేరేగా ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అత్తగారింటికి వచ్చినప్పుడు కదా గొడవ అయ్యేది. జాయింట్ ఫ్యామిలీలో ఉంటారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి దూరంగా ఉన్నారు కాబట్టి దగ్గరే ఉంటారు కాబట్టి గొడవలు ఉంటాయి. మీకు ఇష్టమైతే చేసుకోండి, ఇలా గొడవలు ఉండవచ్చు. మీకు సంబంధం మీకు అంటే మన ప్రాబ్లం చెప్తాం, ఇష్టం నిర్ణయం వాళ్ళది. మనం ఆస్ట్రాలజీలో మనం జాతకం చూసి మనం చెప్పేది ఏంటంటే మీ దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవతల వాడి జాతకంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు ఇష్టమైతే చేసుకోండి. మనం ప్రాబ్లం చెప్తాం కానీ ఎప్పుడు కూడా వెళ్ళండి చేసుకోండి అని మనం చెప్పకూడదు. మనం ప్రాబ్లం చెప్తాం, సొల్యూషన్ వాళ్ళు ఎత్తుక్కోవాలి అంతే. నేనైతే అదే చెప్తాను, ఎవరికైనా సరే నేను అదే చెప్తాను. సో ఇక్కడ మనం చెప్పేటప్పుడు ఆస్ట్రాలజీగా తెలివితేటలుగా మనం ఏం చెప్పాలంటే ఓకే ఇద్దరు సపరేట్గా ఉంటారు, ఎక్కడో బెంగళూరులోనే ఉద్యోగం చేసుకుంటారు, ఎప్పుడో వస్తారు, అత్తగారు ఏదో అంటది, వదిలేస్తే గలిగే నేచర్ ఈ అమ్మాయి జాతకంలో ఉందా లేదా, దాన్ని పట్టుకుని బెంగళూరు వెళ్ళాక కూడా దాని మీద వాదన పెంచుకునే జాతకం అనుకోండి, వద్దమ్మా మీరిద్దరు జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంత బాగోలేదు, మీకు నచ్చితే ఇదిగో ఇది ప్రాబ్లం, ఈ జాతకంలో ఇది ప్రాబ్లం, ఈ జాతకంలో ఇది ప్రాబ్లం, మీకు ఇష్టమైతే చేసుకోండి అంతే. నేనైతే ఏ జాతకానికైనా చేసుకోండి అని చెప్పను, ప్రాబ్లం చెప్తా, సొల్యూషన్ మీరు చూసుకోండి. గుడ్ పాయింట్. అంటే నాకు బాగా అనిపించింది. సో ద వే యూ హ్యావ్ కన్వేడ్ వెరీ వెల్. నాకు కనిపిస్తున్నా నా మిరర్స్, నేను తాలూకా టీచింగ్ కనిపిస్తుంది. గుడ్, వెరీ గుడ్. ఎస్, థ్యాంక్ యూ. క్రెడిట్ మీరు తీసుకుంటున్నారా? తప్పకుండా అండి, ఛాన్స్ దొరికినప్పుడు తీసుకోరండి. కానీ ద వే షీస్ కన్వేడ్ ఇస్ వెరీ గుడ్, అబ్సల్యూట్లీ రైట్లీ సెడ్. అంటే నాకేంటనిపిస్తుంది అంటే ఫ్యూచర్ వెంకటలక్ష్మి గారు ఆస్ట్రాలజర్ కాకుండా ఒక మ్యారేజ్ కౌన్సిలర్ గా వెళ్తారేమో అన్న ఒక పాయింట్ లోని ఐ కెన్ లుక్ హర్ ఇన్ ద ఫ్యూచర్. ఐఎమ్ అబ్సల్యూట్లీ వెరీ గుడ్, అబ్సల్యూట్లీ డెవలప్డ్ వెరీ గుడ్. ఆవిడ చాలా కాలంగా చాలా చాట్లు స్టడీ చేశారు మ్యారేజ్, 1-2 ఏళ్ళు కాదు. ఈ టాపిక్ ఇప్పుడు ఉంది కానీ ఎంతో కాలంగా ఎన్నో చూసారు. నేను పర్సనల్గా చాలాసార్లు మాట్లాడాను, ఐ కెన్ అండర్స్టాండ్ సార్. థ్యాంక్ యూ. పనిరామ్ వేణుబాబు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. సరే, ఈ మ్యారేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుందండి. టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ మనం ఇలా ఆల్రెడీ గురువు గారు చెప్పారు, సంబంధాల ఆధారంగా పెట్టారని పేర్లు అవి. పాతకాలంలో 8 రకాల వివాహాలు కాకుండా కొత్తగా ఆధునికంగా ఎలా ఉంటాయని టైప్ ఆఫ్ వేరు క్లారిఫికేషన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పనిరామ్ శర్మ గారు. థ్యాంక్స్ అండి. ఈరోజు వెంకటలక్ష్మి గారు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారనుకుంటాను. ఆమె తన యొక్క 30 సంవత్సరాల వైవాహిక జీవితం యొక్క సారాన్ని దీంట్లో పెట్టారు. అందరము టైప్స్ ఆఫ్ మ్యారేజ్ అంటాము, కాదు, టైప్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్. టైప్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ ఈజ్ వేర్, టైప్స్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ వేర్. వెదర్ ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, మ్యారేజ్ ఈజ్ మ్యారేజ్.
బట్ హౌ వీ డీల్ విత్ ది మ్యారేజ్ అనేది మనం ఇక్కడి నుంచి నేర్చుకుంటాము. తర్వాత ఒక జ్యోతిష్యుడిగా ఎలా కౌన్సిలింగ్ చేయాలనేది కూడా ఆమె తన జీవిత అనుభవంతో చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉంది. హ్యాట్సప్ టు వెంకటలక్ష్మి గారు. ఆమె ఇంకా నెక్స్ట్ ఇంకా అద్భుతాలు చెప్తూ రెమెడీస్ కూడా చేస్తే బాగుంటుంది. అలాగే సార్, నెక్స్ట్ క్లాస్లో మనం మోడర్న్ మ్యారేజ్ కంపాటిబిలిటీని ట్రెడిషనల్ టచ్ తోటి ఎలా చూడాలి, అది నాది నెక్స్ట్ క్లాసు. అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఆ క్లాస్ నా లాస్ట్ క్లాసు, మీ అందరి సపోర్ట్ కావాలి. అలాగే యూట్యూబ్లో లింక్ పెట్టిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గ్రూప్లో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అందరూ Yeah. ఎవరెవరు ఉన్నాయి గ్రూపులో ఉన్నది అందరు కలిసి. యా సో క్లోజింగ్ నెక్స్ట్ ప్రశ్న ఉంది నాకు. ఐ డోంట్ నో ఇంకా ఎస్ సార్ ఐమ్ క్లోజింగ్ ఇట్. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి నెక్స్ట్ వీక్ ఎట్లాగో వెంకటలక్ష్మి గారిది ఉంటుంది. సో ఈ ఆదివారం మనకి 4 to 5:30 ఇంకొక సెషన్ ఉంది, మెడికల్ ఆస్ట్రాలజీ విత్ జైమిని అనాలిసిస్. సో 4 to 5:30 పిహెచ్డి స్కాలర్ ఫ్రమ్ ప్రవీణ్ అనుకోండి. సో డెఫినెట్గా జాయిన్ అవ్వండి అండ్ ఆల్సో లెర్న్ న్యూ థింగ్స్. అక్కడ కూడా మీరు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ పేషెంట్లీ లిసనింగ్ టు ఆల్మోస్ట్ ఆల్ 140 minutes. Okay, 1 hour 40 minutes. Thank you.